గ్రహణం సంపూర్ణం. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం శ్రీకృష్ణో వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. మనిషి స్వతహాగా బంధరహితుడు. బంధాలు లేవు, మనిషికి బంధాలు లేవు. ఈ బంధాలన్నీ కూడా మనము మధ్యలో తెచ్చిపెట్టుకున్నవే. మనము మోక్ష స్వరూపులం. మోక్షం అనేది కొత్తగా ప్రయత్నం చేస్తేనో, లేకపోతే ఏదో పని చేస్తేనో, ఏవో కర్మకాండాలు చేస్తేనో, ఏవో యజ్ఞాలు చేస్తేనో, లేకపోతే ఇంకెవరో వచ్చి మనను దీవిస్తేనో వచ్చేది కాదు. మోక్షం అనేది అర్థం ఏంటంటే సత్యం తెలుసుకుంటే చాలు. మనం ఎప్పుడు చెప్పుకునే కథని ఇంకొకసారి చెప్పుకుందాం. ఇవాళ ఇంకా కాస్త సులభంగా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే 7వ శ్లోకంలో కూడా వచ్చేసాం కాబట్టి కొద్దిగా అర్థమైందంటే తర్వాత ఎంత ఎంజాయ్ చేస్తారో. ఇప్పుడు నేను ఏడ్చినట్టుగా మీ అందరు కూడా బోర్ నేడుస్తుంటారు ఇదంతా వింటుంటే. ఏది ఈ నిర్వాణ దశకం చాలా ఎమోషనల్ ఇదైపోతుంది అన్నమాట. మనకు ఎందుకు మనని మనం గుర్తించుకోలేకపోతున్నాము అని ఎంత బాధ కలుగుతుంది లోపల నుంచి. సో ఇది సహజం. బాధ ఎందుకు కలుగుతుంది అంటే సహజం. ఇది నీది కాదు అని చెప్పి తెలిసాక ఎంత బాధ అనిపిస్తుంది. ఏదైనా విషయము, ఒక మిత్రుడు ఉన్నాడు, మిత్రుడితో చక్కటి స్నేహం చేశాం, ఎన్నో మెమోరీస్ ఉన్నాయి, అతనితో అట్లా మంచిగా తిరుగుతున్నాం, ఇది చేస్తున్నాం, సడన్ గా అతను దూరం అయిపోతాడు మనకు. అది మనము జీర్ణం చేసుకోగలమా? నా క్లోజ్ ఫ్రెండ్స్ అట్లా కొంతమంది అలా పరమపదించిన వాళ్ళు ఉన్నారు. సో ఏం చెప్పగలుగుతాం అంటే ఇది మన శాశ్వతము అనుకున్నటువంటిది ఏది కూడా మన కళ్ళ ముందే శాశ్వతం కాదు అని చెప్పి తెలుస్తుంది. చిన్న చిన్న కారణాలకు 10 రూపాయలు 20 రూపాయల కోసం కూడా జనాలు కొట్టుకు తెస్తున్న సంగతులు చూస్తున్నాం. చిన్న చిన్న అనుమానాలకి, చిన్న చిన్న భేదాలకే జనాలు ప్రాణాలు తీయడం కూడా చూస్తున్నాం. అంటే దీని అంతటి నుంచి ఏమర్థమవుతుంది అంటే ఏవైతే మనం బంధాలు ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నామో ఇవన్నీ కూడా అశాశ్వతం. కానీ అది గుర్తించడం ఎంత కష్టం చెప్పండి. ఇప్పుడు ఎవరికైనా సరే నేను చెప్పాను అనుకోండి, పిల్లలు మీరు వాళ్ళు పిల్లలతో బంధం పెట్టుకోకు, అమ్మ నాన్నతో బంధం పెట్టుకోవద్దు, స్నేహితులతో బంధం పెట్టుకోవద్దు, బంధువులతోటి బంధం పెట్టుకోవద్దు, మాటలు మానే అని చెప్తాను నేను. నిజంగా చెప్పండి, ఎవరికైనా ఆ మాటలు నచ్చిందా? ఏమనుకోవద్దు, చెప్పండి, ఉన్న మాట చెప్పండి. నేను అనుకోను, చెప్పింది నచ్చిందని సార్, కానీ ట్రై చేస్తున్నాం అలాగే దూరం అయిపోవడానికి అందరికి. కాదు అది మంచి మాట అంటారా? కాదు, మంచి మాటేనండి. కాదు కాదు అంటే తత్వం ప్రకారం కరెక్ట్, కానీ మామూలుగా అది మనము చేయగలిగేదేనా అని. ఇంకెవరైనా జవాబు చెప్పండి. నా ప్రశ్న అర్థమైంది. తత్వం ప్రకారం కరెక్ట్ అండి, మామూలుగా అయితే మంచిగా అనిపించదండి, కానీ చెయ్యొచ్చండి, పర్వాలేదు. దాన్ని ప్రయత్నిస్తున్నాం సార్, మేము అందరం ప్రయత్నిస్తున్నాం అండి. కరెక్టే, కానీ అంటే అది బాగా అనిపిస్తుందా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్లో కూర్చుంటారు, ఎవడో వచ్చేసి సోఫా నీది కాదు అన్నాడు అనుకోండి, ఎట్లా అనిపిస్తుంది? కరెక్టే కదా సార్, అంత కష్టమైన విషయం సార్. అది మనది కాదు అనుకోవడము చెప్పినంత విన్నంత సులభం కానే కాదు. ఆ ఎక్స్పీరియన్స్ తోటి చెప్పగలుగుతున్నాం ఏమంటే అది ఎంత చేసినా ఆ బాధ పోదు, అది జీవితాంతం ఉంటుంది. అది ఆ బంధం అలాంటిది, ఆ బంధాలు అలాంటివి. కాబట్టి మీరు అన్నది కావాలని వదులుకుంటే బాధ ఉండదు సార్, కానీ ఎంతైనా మన అని బంధం పెంచుకున్న తర్వాత వదులుకోలేము కదా. ఫణికుమారి గారు చెప్పింది ఆవిడ అనుభవపూర్వకంగా చెబుతున్నారు, నేను కూడా చెప్పింది ఆవిడని ఉద్దేశం పెట్టుకునే చెప్పాను. ఎంత కష్టం బంధం వదలడం. అంత చెప్పినంత సులభం కాదు తెలుసా ఇది. చెప్పడం ఏముంది, నేను కూర్చొని 1 గంట సేపు చెప్తాను, మీరు శ్రద్ధగా వింటారు, అయిపోతుంది. కానీ అంత సులభం కాదు అది. మీరు చెప్పండి, ఇప్పుడు మీరు సోఫా మీద కూర్చున్నారు, ఆ సోఫా ఎవడో వచ్చేసి ఇది నీ సోఫా కాదు అని చెప్పి తీసుకుంటే మీరు ఊరుకోగలరా? మీరు కార్ ఎక్కుతారు, కార్ రోడ్డు మీద వెళ్తుంటే ఆ కార్ని ఎవడన్నా పోలీసు మధ్యలో ఆపేసి ఇది నీ కారు కాదు నా కారు అని చెప్పి తీసేసుకున్నాడు అనుకోండి, కిక్ సినిమాలో అదే జరుగుతుంది కదా, వాడు కారు తీసుకుంటాడు, వీడియో వాళ్ళ బాబు పెడతాడు. సో ఊరుకుంటామా మనం?
అంటే బడకారు కాకపోతే ఇచ్చేస్తావు, రవితేజలా ఇచ్చేస్తావు, కానీ ఇవ్వగలుగుతామా అట్లాగా? ఒకసారి ఆలోచించండి. అంటే అది ఎంతవరకు సాధ్యం అనేది చూడండి. అంతెందుకు, మీ స్థలములో 1 సెంటీమీటర్ ఎవడైనా, మీరు కట్టుకున్న ఇంట్లోపల 1 సెంటీమీటర్ ఎవడైనా ఓకే ముందుకు జరిగితే, సెంటీమీటర్ ఎక్కువ దూరం కాదు, సెంటీమీటర్ అంటే ఇంత జరిగితే మీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పండి, ఎవరైనా చెప్పండి. బాధ అనిపిస్తుందా? దెబ్బలాట్లు అయిపోతాయి ఏకంగా. దెబ్బలాటలు అయితే కోర్టు దాకా వెళ్ళిపోతుంది, కోర్టు దాకా సార్ వెళ్ళిపోతుంది. ఒక్క మాట సార్, బస్సులో సీటుకు మనం చెల్లనో బ్యాగో పెడతాం, వేరే వాడు కూర్చుంటే ఎన్ని గొడవలు అవుతున్నాయి చూస్తున్నాం కదా ముందు వాట్సాప్లో. చిన్న పని అసలు, చిన్నదానికే మనం అది కాదు మనది కాని మన దానికి కూడా కాదు అని కూడా కొట్లాడుతున్నాం. అయ్యో బాబోయ్, ఎంత ఇదన్నా మనం beautiful సంపాదించేదానికి కొట్లాడుతున్నాం. ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ చెప్పారు. బాగా చెప్పారు. సరే అదే చెప్పారండి. హరి గారు బాగా చెప్పారు. మన వస్తువు కాని దానికి కూడా మనం అబ్బా, నా ఎగ్జాంపుల్స్ కంటే కూడా వేణుగోపాల్ అంటే గారు ఇప్పుడు తీసుకునే example. సార్, ఇప్పుడు అది కావాలని కోరుకునే వాళ్ళది దుష్ట బుద్ధితో కోరుకుంటున్నారు కాబట్టి ఎదిరించడంలో తప్పులేదు కదా సార్. ఇప్పుడు దుర్యోధనుడు లాంటి వాళ్ళ అర్జునుడికి వాళ్ళ రాజ్యం కావాలని మొత్తం కోరుకుంటేనే కదా యుద్ధం అయింది సార్. అలాగే వాళ్ళు ఆ కావాలని 1 సెంటీమీటరే గాని ఏదన్నా గానీ వస్తువులు ఇతరులవి తీసుకోవాలని దుర్బుద్ధితో చేసే వాళ్ళని ఎదుర్కోవటంలో తప్పులేదు కదా సార్. ఇది కర్మయోగం గురించి చెప్పడం లేదు, కర్మయోగం చెయ్యాలి. నేను అంటున్నది అసలు అది కాదు. మీ వస్తువును ఎవరైనా స్వీకరిస్తే ఊరుకోం కదా సార్, అన్ని అలా చూస్తూ ఊరుకోలేం కదా సార్. సరే సరే వస్తువులే తీసుకో, కాదు సార్, ఒక సరే తీసుకో. క్యూలో నిలబడి ఒక టికెట్ కోసం క్యూలో నిలబడితే మనకన్నా ముందెవరన్నా వచ్చి మనల్ని వెనక్కి దప్పి వాడు ముంగలు నిలబడితేనే గొడవ పడతాం. నేను ముందొచ్చి నిలబడ్డా, నువ్వు ఎట్లొచ్చి నిలబడ్డావని. కరెక్ట్, చిన్న విషయం అది. కరెక్ట్, చాలా బాగా చెప్పారు. అదే విధంగా మొన్న మనం తెలుసుకున్నాం, ఒకడు కాశీ లోపల 25 ఏళ్ల పాటు వైరాగ్యం ఏమీ లేకుండా ఉంటాడు, రోజు ఒక దగ్గర పడుకుంటూ ఉంటాడు. 25 ఏళ్ల తర్వాత ఒక రోజు వచ్చి వాడు చూసి మొత్తం భిక్షాటన చేసుకుని అన్ని తినేసి వచ్చి చూసేసరికి తన సీట్ లో ఇంకొక ఆయన ఎవరో పడుకుని ఉంటాడు. వాడిని కాలుతో ఒక తన్ను దాన్ని మరీ లేపుతాడు, ఇది 25 years గా నేను పడుకుంటున్న సీటు అని చెప్పేసి. అంటే ఇది మనకు ఏం తెలిసిందంటే, భజగోవిందంలో వైరాగ్యం గురించి మాట్లాడతాం, నిర్వాణ దశకంలో మోక్షం గురించి మాట్లాడతాం. మోక్షానికి వైరాగ్యానికి డిఫరెన్స్ ఏంటండి? ఎవరైనా చెప్పండి అమ్మా, ఎవరైనా. మోక్షం అంటే ఏంది, వైరాగ్యం అంటే ఏంది? వైరాగ్యం అంటే అన్ని వదులుకోవడం. ఓకే, పద్మావతి మేడం చెప్పండి. వైరాగ్యం అంటే డిటాచ్మెంట్, అండ్ అది అల్టిమేట్లీ ఇట్లా మోక్షానికి దారి తీస్తుంది. మోక్షం అంటే ఏదో సత్యం తెలుసుకోవడమే మోక్షం, సత్యం తెలుసుకోవడం. వండర్ఫుల్, నేను చెప్దాం అనుకున్నది చెప్పారు. వైరాగ్యం అనేది మోక్షానికి ముందు మెట్టు, ఓకేనా? భజగోవిందము తర్వాత మనం నిర్వాణ దశకం ఎందుకు నేర్చుకుంటున్నాము? భజగోవిందంలో ఏమో వస్తువులను వదులుకోవడానికి ఎంతో కష్టం కదా. ఆ కష్టం 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 అని చెప్పేసి మనము తెలుసుకున్న దాన్ని, ఇవన్నీ నీవి కాదు అని చెప్పేదాన్ని భజగోవిందం అంటారు. అది కనుక అలవాటైతే మోక్షం సులభంగా అలవాటు అవుతుంది. మోక్షం అంటే ఏంటి? ఇవన్నీ నీవి కాదు, అర్థం చేసుకో. ఎందుకంటే రేపు నువ్వు చనిపోయిన తర్వాత నీ ఇంట్లో వాళ్ళు కూడా నిన్ను చూసి భయపడతారు. శంకరాచార్య మగవాళ్ళ యాంగిల్లో చెప్పాడు కాబట్టి భార్యాభివర్తి అన్నాడు, నీ భార్య భయపడుతుంది అన్నాడు. అక్కడ భార్య భర్త అనే తేడా లేదు. ఎవరైనా సరే ఇంట్లో శవాన్ని పెట్టుకుంటారా? పడేస్తారు, ముందు బయట పారేస్తారు. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ అది సత్యాన్ని తెలుసుకోవాలి అంటే ముందు వైరాగ్య భావన బాగా రావాలి. ఆ వైరాగ్య భావన వచ్చింది అంటే అయిపోయింది, ఇంకా అసలు సత్యం తెలుసుకుంటాం మనం. అసలు సత్యం ఏంటంటే ఎవరు నాకు సంబంధించిన వాళ్ళు కాదు అన్న సత్యం తెలుసుకుంటాం. అప్పుడు మనకి ఇంకేవి అవసరం ఉండవు. ఉదాహరణకి ఇందాక లక్ష్మీ మేడము దేశపాలే ఆవిడ ఏం చెప్పారు? మన వస్తువుని ఎలా వదులుకుంటాము అని. కరెక్ట్. అదే మరి చివరి లోపల ధర్మరాజు అన్ని వదిలేసి ఎలా వెళ్ళిపోయాడు? ఆ సమయం లోపల అర్జునుడు శ్రీకృష్ణుని అడుగుతాడు, బావా 30 years బ్యాక్ నువ్వు చెప్పావు కదా భగవద్గీత, ఇంకొకసారి చెప్తావా అని చెప్పేసి అంటాడు. ఇవాళ ఒక్క 15 నిమిషాలు లేట్ అవ్వచ్చండి, అంటే నేను కావాలని చెయ్యను, కానీ ఒక 2 మాటలు చెప్పడానికి చెప్తున్నాను. ఇవాళ కొద్దిగా స్లోగా చెప్పాలి, ఎందుకంటే నేను కూడా 1 గంట ప్రిపేర్ అయ్యాను. ఓకే, సో కనీసం కొద్దిగా అది గౌరవించి అందరూ శ్రద్ధగా వినండి. ఓకే, గట్టిగా చెయ్యి మాత్రం గట్టిగా పట్టుకొని, మధ్యలో ఏమన్నా పని చేస్తుంటే ఆపేయండి. అన్నం తింటుంటే మళ్ళీ తినొచ్చు గంట తర్వాత, లేకపోతే రేపు పొద్దున తినండి, ఏం కాదు. ఏం ఇదైపోయి ఇవాళ 1 రోజు తినకపోతే ఏం కాదు. సరే, సార్ అందరూ తెలివైన తినేసే కూర్చున్నాం. వండర్ఫుల్. నేను ఏదో చెప్పాను, ఏంటి ఏదో పాయింట్ చెప్తున్నాను.
రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తానన్నారు. మేడం రెండు ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను, చదివాను. రైట్. లక్ష్మి గారు ఇందాక ఒక పాయింట్ చెప్పారు, మన వస్తువుని ఎలా వదులుకుంటాము అని. కరెక్ట్. అది ఎవ్వరం వదులుకోము. మనము దుర్మార్గులకు వ్యతిరేకంగా పోరాటం చేయాలి. ఆ పోరాటంలో ఎటువంటి తప్పు లేదు. అదే శ్రీకృష్ణ భగవానుడు మనకు కూడా నేర్పించింది. అయితే సేమ్ శ్రీకృష్ణ భగవానుడు 30 ఏళ్ల తర్వాత మళ్ళీ భగవద్గీత చెప్పు అంటే ఏమన్నాడు? ఇప్పుడు నువ్వు కర్మ చేయాల్సిన టైం కాదు, కర్మ చేయాల్సిన టైం అయిపోయింది, అప్పుడు చేసావు. ఇప్పుడు నువ్వు మోక్షం సాధించాల్సినటువంటి సమయం, కాబట్టి నీకు మోక్షానికి సంబంధించేటటువంటి సాధన నేర్పిస్తాను అని చెప్పేసి నేర్పిస్తాడు. కాబట్టి వయసుకు తగ్గట్టుగా మనం చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక వయసు వచ్చిన తర్వాత ఎక్కువ సమయం ఉండదు మనకు. 50 ఏళ్ళు దాటింది అంటే నిశ్చయించుకోవాలి. ఇప్పుడు మన స్టూడెంటే ఒకరు లేరు మన లోపల అంటే మీకు ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి. నేను ఇప్పుడు ఏ ఫంక్షన్స్ కి వెళ్ళను, పెద్ద ఇది లేదు. నేను వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళ పిల్లలతోటి వాళ్ళ హస్బెండ్ తోటి కూడా మాట్లాడేసి వచ్చాను. వాళ్ళు ఎంత నాకు పెద్ద పరిచయం కూడా లేరు. అంటే నేనేమంటానంటే ఒక్కసారి ఊహించండి, అంటే 50 ఏళ్ళు దాటిన తర్వాత ఏ ఒక్క రోజు మనది కాదు. సో కాబట్టి ఆ వైరాగ్య భావన అనేది అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకోకపోతే ఏమవుతుందంటే ఇక్కడున్న వస్తువులన్నీ వదిలేయడానికి ఇంకా ఎంత కష్టమవుతుందో చూసుకోండి. ఎలాగైనా వదిలేయాల్సిందే, నువ్వు ఇష్టపడ్డా లేకున్నా వీటిని వదిలేయాల్సిందే. దాని బదులు మనమే సంతోషంగా ఇవన్నీ నావి కాదు అని వదిలేస్తే ఎంత బాగుంటుంది. అందుకోసమని మనకు వైరాగ్యం భజగోవిందంలో నేర్చుకున్నాం. నిర్వాణ దశకంలో ఏమంటాడు? సత్యం తెలుసుకో బాబు, నువ్వు అసలు శరీరానివి కాదు, నువ్వు ఇవి కావు, నువ్వు అవి కావు అన్ని చెప్పాడు కదా. చెప్పడం వల్ల ఏమిటి? ఇవేవి నువ్వు కాదు, నువ్వు ఒక చైతన్యానివి. ఇప్పుడు నువ్వేవైతే సుఖాలని వదులుకోవడానికి బెంగపడుతున్నావో ఈ సుఖాల కంటే ఎంతో గొప్పదైనటువంటి ఆనందం మిగిలి ఉంది అక్కడ. సచ్చిద ఆనందం మిగిలింది. ఈ సుఖాలు ఇంత చిన్న 5 పైసలు 10 పైసలు లాంటివి. ఇవి అసలు వాడుకలో కూడా లేవు. కానీ నీ దగ్గర 100 కోట్ల రూపాయల ఈక్వలెంట్ ఆనందం ఉంది. 5 పైసలతోని 100 కోట్లు కంపేర్ చేస్తే ఎంత ఆనందం. అదే విధంగా ఏవైతే సుఖాలను వదులుకోవడానికి ఇష్టపడడం లేదో వీటన్నిటికంటే కూడా గొప్ప సుఖం ఉంది, దాన్ని ఆనందం అంటారు. ఆ ఆనందం ఉంది అని చెప్పి దేవుడే చెప్పాడు. ఆ ఆనందమే ఉంది అని హిందూ ధర్మంలో ప్రతి పుస్తకం చెప్తోంది. కాబట్టి ఏంటంటే ఈ చిన్నవి వదిలేసేయాలి. ఇప్పుడు తుర్కోళ్ళ కట్ట కాదు, వాళ్ళకి ఏంటంటే 12 పెళ్లిళ్ళు చేసుకోవచ్చు. పైన ఏంటంటే 12 into 6 72 మందిని పెళ్లి చేసుకోవచ్చు. సో వాళ్ళకి అక్కడ 6 times లాభం ఉంది. ఓకే, ఆడవాళ్ళకి ఏం లాభం లేదు, అది కూడా లేదు. ఓకే, సో లక్కీగా అక్కడ మగవాళ్ళు కొంతలో కొంత బెటర్, కానీ ఆడవాళ్ళకి అసలు ఆ అడ్వాంటేజ్ కూడా లేదు. ఇందులోపల అలా కాదు, మళ్ళీ జన్మెత్తావు నువ్వు అని ఎప్పుడూ ఆనందమైనటువంటి చైతన్య స్థితిలో ఉండడం అంటే ఎంత ఆనందం. దానికి 2 ఉదాహరణలు కూడా చెప్పుకున్నాం. మనం ఎప్పుడు ఆనందంగా ఉంటాము అనేది గాఢ నిద్రలో ఉన్నప్పుడు తెలుసుకుంటే ఎంత బాగుంటుంది. గాఢ నిద్రలో చాలా ఆనందంగా ఉంటాం. మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు చాలా ఆనందంగా ఉంటాం. అది మనకు తెలియకపోవడం అజ్ఞానం అయి ఉండొచ్చు, కానీ దాన్ని జ్ఞానంతో తెలుసుకుంటే ఆ సమయం లోపల మనం బ్రహ్మ స్వరూపలమై ఉంటాం. ఎంత ఆనందంగా ఉంటుంది. అదే విధంగా మైథునం, కనీసం అదైతే తెలుస్తుంది అట్లీస్ట్ ఆనందం. ఆ కొన్ని క్షణాల పాటు ఏదైతే అన్నిటికంటే ఎక్కువ ఆనందం కలిగిస్తుందో దానికంటే కోట్ల రెట్ల ఆనందంని మనము పొందబోతాము నిర్వాణం ద్వారా. సో నిర్వాణ దశకం ఎందుకు అంటే ఒక సత్యం తెలుసుకోవడమే. నువ్వు ఆల్రెడీ మోక్ష స్వరూపుడవి. ఈ మధ్యలో వచ్చినవన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతావు. ఈ మధ్యలో వదిలినది శరీరం. మనము మనుషుల్ని ఎలా గుర్తుపడతాం చెప్పండి? ఒక మనిషిని ఒక శరీరం ద్వారా గుర్తుపడతాం, ఒక పేరు ద్వారా గుర్తుపడతాం, ఒక కులం ద్వారా గుర్తుపడతాం. వాడు తెల్లోడు, వాడు నల్లోడు కాదు, సారీ, నా లాంగ్వేజ్ లో చెప్పాలి కదా. వాడు తెల్లోడు, వీడు కర్రోడు ఇట్లా చెప్తాం. లేకపోతే వాడు పొట్టోడు, వీడు పొడుగోడు, వీడు లావుగా ఉన్నాడు, వీడు సన్నగా ఉన్నాడు. ఓకే, ఇలా పరిమాణంతో చెప్తాము, రంగు రూపంతో చెప్తాము, లేదా పేరుతో చెప్తాము, లేదా వాడి వర్ణంతో చెప్తాము. బ్రాహ్మణుడా, క్షత్రియుడా, వైశ్యుడా, శూద్రుడా దాని మీద చెప్తాము. ఏ కులం మీది కులంతో స్టార్ట్ చేస్తాం మనం. ఇందులో అయితే లక్కీగా ఆయన కాలంలో కులాలు లేవు కాబట్టి ఆయన వర్ణాల గురించి మాట్లాడాడు. సో ఆ విధంగా ఏమైపోయిందంటే మనకు ఖచ్చితంగా ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులే ఇవాళ కూడా ఉన్నాయి. చిన్న చిన్న తేడాలు. అప్పట్లో వర్ణాలు ఉంటాయి, ఇప్పుడు కులాలు ఉన్నాయి అంతే. సో వర్ణాలతోటి, లేదంటే ఏమంటారు, ఎవరు అంటే ఓ మధ్య వయస్కుడు, లేకపోతే ఒక పిల్లవాడు అని ఇలా ఆశ్రమాలు కూడా గుర్తుపడతాం. అంటే మనం ఏ ఆశ్రమంలో ఉన్నాం, గృహస్థాశ్రమమా, లేకపోతే వానప్రస్థాశ్రమమా, ఆశ్రమమా, ఎందులో ఉన్నాము అనేటటువంటి వాటి ద్వారా గుర్తుపడతాం. అంటే ఒక వ్యక్తిని మనం ఏం చేస్తున్నామంటే పరిమితులు పెడుతున్నాము, లిమిట్స్ పెడుతున్నాం. హలో, గుర్తించండి ఒకసారి. శ్రీనివాస్ అంటే మీరు ఏం చెప్తారు చెప్పండి. ఎవరైనా సరే ఇందులో ఉన్న వాళ్ళు శ్రీనివాస్ ని కొద్దిగా వర్ణించండి.
3-4 ముక్కల్లో కనిపిస్తున్నా కదా నేను? శ్రీనివాస్ గారు మా మా శ్రీనివాస్ గారు మా గురువు గారు ఒక మీడియం హైట్ లో ఉంటారు, కొంచెం మంచి పుష్టి శరీరం, గుండ్రపు ముఖము. ఓకే, రంగు రంగు గుండ్రపు ముఖము, మంచి కంఠము, తత్వజ్ఞాని, వీటిష్ కలర్, తత్వజ్ఞాని. వీటిష్ కలరా? కర్రోడు అని అనలేదు ఎవరు? నేను లైట్ ఎక్కువ వేసుకున్నాను ఇవాళ ఫేస్ మీద, అందుకోసం వీటిష్ కలర్. ఓకే, చెప్పండి. ఇప్పుడు మీరు ఓకే, తర్వాత మధ్య వయస్సు కూడా కొద్దిగా అది కూడా ఒకసారి చెప్పడానికి ట్రై చేయండి. వయస్సు గురించి చెప్పండి. సుమారుగా మిడిల్ ఏజ్డ్ గా ఉంటారు. మిడిల్ ఏజ్ సుమారుగా 55 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు. వెరీ గుడ్. ఇంకా తర్వాత అదైపోయింది, ఇంకేం చెప్పచ్చు మీరు? వర్ణం చెప్పచ్చు. వర్ణం ఓకే, బ్రాహ్మణులు. సో ఇప్పుడు మీరు చెప్పిన వర్ణాలలో మీరు చెప్పినటువంటి లక్షణాలలో ఒక్కటైనా నా చదువు గురించి ఎవరన్నా చెప్పచ్చు. ఏదో చదువుకున్న నెక్స్ట్ ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశానని చెప్పండి. ఓకే, 8 లక్షణాలు చెప్పారు. ఇంకా ఏమన్నా? అమెరికా వచ్చినారు, విదేశాలకు వచ్చినారు సార్, విదేశాలకు వచ్చినారు. అమెరికా రిటర్న్డ్ సాఫ్ట్వేర్ ఉద్యోగి. అది సాఫ్ట్వేర్ ఉద్యోగి, అది దట్ ఈస్ ఎ వాల్యూ. కనిపించే రూపానికి చెప్పారు సార్. సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్, బ్రహ్మస్వరూపం. ఇప్పుడు ఇవి కాక మనం ఎక్స్పర్ట్ ఇన్ సైబర్ సెక్యూరిటీ. మంచి ప్రవచనకర్త సార్, మంచి ప్రవచనకర్త, ఎక్స్పర్ట్ ఇన్ సైబర్ సెక్యూరిటీ. సో ఇప్పుడు మీరు చెప్పినటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ లక్షణాలు ఏవి కూడా ఎదిగిన కొద్దీ ఒదిగిన సేవాభావాలు కలిగిన గురువు గారు. ఎదిగే కొద్దీ ఎగ్జాంపుల్ సార్. నాలెడ్జబుల్ సార్, వెరీ నాలెడ్జబుల్ అండి. స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. సో ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా ఇంకొకసారి అందరూ మ్యూట్ లోకి వెళ్ళిపోండి. ఇప్పుడు మీరు చెప్పిన వాటిలో ఒక్కటి కూడా నేను కాదు. నేను చెప్పాలనుకుంటున్నాను సార్. చెప్పమ్మా. తేజస్వరూపం అండి మీది. మధ్యలో పరబ్రహ్మ స్వరూపం, ఆత్మస్వరూపులు. నేను మిమ్మల్ని చూసాక నాకు అనిపించి తేజస్వరూపం, ప్రసన్న పేసు, అది మీది. దాన్ని బట్టి మేము అట్రాక్ట్ అవుతున్నామండి మీ సత్సంగాన్ని. నేనైతే అలాగే ఫీల్ అవుతున్నాను. అలాగేనమ్మా, థ్యాంక్ యూ. ఇవన్నిటి వల్ల మీరు నన్ను వర్ణించలేరు అని చెప్పి మనకు నిర్వాణ దశకం చెప్తుంది. అంతే, అయిపోయింది నిర్వాణ దశకం. నిర్వాణ దశకం ఏం చెప్తుందంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటివి ఏవి కూడా ఆయన కాదు. నిర్వాణ దశకం ఏం చెప్తుందంటే ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా ఆయన కాదు. ఒక్కసారి ఏంటమ్మా? సారీ, ఒక్కసారి మళ్ళీ చెప్పండి. సునీత గారు ఇప్పుడు మీరు వర్ణించినవన్నీ కూడా నా బాహ్య ఏవి వర్ణించారో ఒక్కసారి చెప్పండి. ఏం లేదు, నేను కర్రై ఉంటానని చెప్పారు. సరే, పాటలు బాగా పాడను అని చెప్పారు. తర్వాత చాలా పొట్టిగా ఉంటానని చెప్పారు, చాలా లావుగా అని చెప్పారు. తర్వాత చింపిరి జుట్టు ఉంటుందని చెప్పారు. తర్వాత చదువులేదని చెప్పారు. సో ఇవన్నీ ఈ లక్షణాలు కావాలంటారు. ఈత బర్రెలు పారాయణాలు అంటున్నారు. సో పారాయణాలు చేసే వాళ్ళని ఈత పరికెలతో కొడతారు. సో ఇప్పుడు ఇక్కడ మనం గుర్తించాల్సింది, ఇప్పుడు మీరు ఒక్కసారి ఆలోచిస్తే మీరు చెప్పిన ప్రతి లక్షణంని కూడా శంకరాచార్య ఖండించారు. సునీత గారు అర్థమైందా అమ్మా? ఓకే సార్. ఒకసారి మ్యూట్ లో పెట్టేసుకోండి, అందరూ మ్యూట్ లో పెట్టుకోండి, ఎవ్వరు మాట్లాడద్దు. ఇప్పుడు మీరు అందరూ నన్ను వర్ణించారు. ఏమని వర్ణించారు? నంబర్ 1 ఏమని వర్ణించారంటే మీరు నా వర్ణం, నా రంగు, నా హైటు, నా పరిమాణము, సన్నగా ఉన్ననా లావుగా ఉన్ననా, నా హైట్ చెప్పారు, పొడుగ్గా ఉన్ననా పొట్టుగా ఉన్ననా అని చెప్పేసి చెప్పారు. నా రంగు చెప్పారు, కర్రోడు అని చెప్పారు.
తర్వాత అట్లాగే మీరు ఏం చేశారు, నేను మాట్లాడే పద్ధతి చెప్పారు, నా వర్ణం చెప్పారు, నా వర్ణం, తర్వాత నా ఆశ్రమ ధర్మం చెప్పారు. ఆశ్రమ ధర్మం అంటే మిడిల్ ఏజ్, అంటే ఏమంటారు, సుమారుగా వానప్రస్థ ఆశ్రమంలో ఉన్నాడు ఒక వ్యక్తి అని. ఈ వర్ణనతోటి చెప్తూ మీరు ఏం చేస్తారు, రౌండ్ ఫేస్ అని కూడా చెప్పారు. సో దట్ ఈస్ ఆల్సో వండర్ఫుల్ ఎగ్జాంపుల్. తర్వాత ఈ వీటన్నిటి ద్వారా ఏం చెప్తున్నారంటే ఇవన్నీ ఉన్నటువంటి వాడు, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ కరెక్ట్. అయితే మీరు మిస్ అయిందల్లా ఒకటి రెండు ఏంటంటే మీకు తెలియదు కాబట్టి, ఫలానా 2 పిల్లలకు తండ్రి, ఒక భార్యకు భర్త, ఒక 50 మంది 100 మంది ఫ్రెండ్స్ కి ఒక మిత్రుడు, ఒక 1,00,000 మంది బంధువులకు ఒక బంధువు, కొంతమంది శిష్యులకు ఒక గురువు, కొంతమంది గురువులకు ఒక శిష్యుడు. ఓకేనా? మీరు చెప్పని ఒక 4-5 నేను చెప్పాను. ఒకసారి అర్థం కాని వాళ్ళు అడుగుతారా ప్లీజ్? ఇవాళతో తాడో పేడో తేలిపోవాలి. అందరూ 10:15 దాకా ఉండాలండి. మళ్ళా తర్వాత హడావిడి పడద్దు ఎవరు. ఒక్కసారి చెప్పండి అమ్మా ఎవరికైనా అర్థం కాకపోతే. సార్ వేణుగోపాల్ గారు అర్థమైందండి? నన్ను వర్ణించడానికి మీరు వాడినటువంటి వాటికి నేను ఇంకొక 4-5 యాడ్ చేశాను. ఏం యాడ్ చేశాను? మిమ్మల్ని గురించి చెప్పడానికి ఎవరికైనా ఒక భార్య 2 సో అంటే చెప్తున్నాను అదే. ఓకే, సో ఇప్పుడు కనిపించే రూపాన్ని చూసి వర్ణన వచ్చింది. వర్ణన రూపం చూసి అసలైన వస్తువులు వదిలేసి మనం ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు శంకరాచార్య ఏమంటారంటే ఒక భార్య 2 పిల్లలు. ముందు దాని గురించి మాట్లాడు. ఫస్ట్ ఆయన ఏమంటాడు, ఈ శరీరం గురించి ఏదైతే మీరు వర్ణన చేశారో, ఈ శరీరము ఒకలాగా లేదు, మారిపోయింది. చిన్నప్పుడు చిన్నగా ఉంది, తర్వాత పెద్దగా అయింది. నేను ఎక్సర్సైజ్ చేసినప్పుడు సన్నగా ఉన్నాను, ఎక్సర్సైజ్ చేయనప్పుడు లావుగా అవుతాను. తర్వాత చిన్నప్పుడు బాగా పెరగాలని చెప్పి ట్రై చేశాను, ఎంత హైట్ కావాలో అంతే హైట్ లో ఉన్నాను, అది వేరే సంగతి. కానీ బేబీగా ఉన్నప్పుడు ఇంతే ఉన్నాను, కానీ తర్వాత ఇప్పుడు 169 సెంటీమీటర్స్ వచ్చాను, 170 రఫ్లీ. సో హైట్ కూడా మారిపోయింది. కలరు చిన్నప్పుడు చాలా తెల్లగా ఉండేవాడిని, ఎండలో తిరిగి బాగా కర్రెగా అయిపోయా. ఓకే, సో దాంతో ఏమైపోయింది, రంగు కూడా మారిపోయింది. తర్వాత ఇంద్రియాలు, ఇంతకు ముందు నాకు రీడింగ్ గ్లాసెస్ ఉండేవి కాదు, గత కొన్నేళ్లుగా రీడింగ్ గ్లాసెస్ వాడుతున్నాను, ఒక 4-5 ఏళ్లుగా రీడింగ్ గ్లాసెస్ వాడుతున్నాను. ఓకే, సో అంటే కళ్ళ యొక్క శక్తి తగ్గిపోయింది. ఓకే, ఇలాగా మనకేంటంటే ఏవేవైతే నేను అని చెప్పేసి అనుకున్నానో మీరు అందరూ చెప్పినటువంటి లక్షణాలు, ఆ లక్షణాలన్నీ కూడా మారుతున్న లక్షణాలు. మళ్ళీ ఒకసారి చెప్తాను, మారుతున్న లక్షణాలు ఇవన్నీ. ఎందుకు? నా రూపం మారుతుందా లేదా చెప్పండి. నా రూపం ఎప్పుడు ఇలాగే ఉంటుందా, లేకపోతే నాది బేబీ ఫోటో చూపిస్తే మీరు గుర్తుపడతారా? మారుతూ ఉంటుంది సార్. కాబట్టి మారేది సత్యమా చెప్పండి. సత్యం అంటే అందరిదే. ఇప్పుడు నా గురించి మాట్లాడుతున్నా, ఫస్ట్ నాదే అర్థం చేసుకోండి, తర్వాత వేరే వాళ్ళ దగ్గర. అంతే, మారేది కూడా సత్యం కాదు. వాడు ఇవాళ మాట మాట్లాడతాడు, రేపో మాట మాట్లాడతాడు అంటారు. అంటే ఏంటి? వాడు సత్యవంతుడని మీనింగ్, అంతేనా? ఇవాళ మాట మాట్లాడతాడు వాడు, రేపో మాట మాట్లాడతాడు, కాబట్టి వాడు సత్య హరిశ్చంద్రుడు. కరెక్టేనా? అసత్యవంతుడు, సత్య హరిశ్చంద్రుడు. ఓకే, సో కాబట్టి వాడు ఏంటంటే సత్యవాది. అసత్యవాది అంటే ఏదైతే మారుతుందో అది అసత్యం. అయితే హిందూ ధర్మము నిలబడింది దేని మీద అంటే సత్యం పైన. సో మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఇది ఒక్కసారి అర్థమైతే నేను ఏమంటున్నానంటే, చాలా మంది ప్రవచనకర్తలు కూడా కొంతమంది చాలా బాగా చెప్పే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మీకు అర్థం కాకపోవడానికి ఏంటంటే ఫండమెంటల్స్ సరిగా లేకపోవడం. ఆ ఫండమెంటల్సే ఇవాళ మళ్ళీ ఒకసారి రివిజన్ చేయిస్తున్నాను అంతే. ఇప్పుడు ఏమైతుందంటే, ఇక్కడ మీకు రూపం మారిపోయింది కాబట్టి రూపం శాశ్వతం కాదు. వర్ణం అంటే నేను ఇవాళ బ్రాహ్మణ వర్ణంలో ఉండొచ్చు, రేపు యుద్ధానికి వెళ్తే క్షత్రియ వర్ణంలోకి మారిపోయాను. క్షత్రియ పూర్వకాలంలో అదే ఉండేది కదా. ఇప్పుడు బాజీరావు ఆయన ఏమంటాడు తెలుసా, పేష్వాగా ఉన్నప్పుడు పుట్టుకతో నేను వాళ్ళ అమ్మ తిడుతుంది అన్నమాట, వేరే అమ్మాయిని కూడా పెళ్లి చేసుకుంటా అంటాడు. ఒక ముస్లిం అమ్మాయి అతన్ని ప్రేమించి దగ్గరికి వస్తే ఆమెను కూడా పెళ్లి చేసుకుంటే తల్లికి ఇష్టం ఉండదు, భార్యకు కూడా ఇష్టం ఉండదు, ఇద్దరికి కూడా ఇష్టం ఉండదు. అయితే ఇతనికి ఏమో తప్పని పరిస్థితి లోపల ఆమెను చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు అతను ఏమంటాడు, అమ్మ నేను పుట్టుకతో వాళ్ళ తల్లి తిడుతుంది, నువ్వు అసలు ఏమిటిరా ఎంత సద్బ్రాహ్మణుడివి, నువ్వు ఎందుకు ఇట్లా చేసావంటే, అమ్మ నేను పుట్టింది బ్రాహ్మణ కులం, ఓకే బ్రాహ్మణ వర్ణం ఒప్పుకుంటాను, కానీ నేను నా పని ద్వారా నేను క్షత్రియుడను కదా. క్షత్రియులకు బహుభార్యత్వం ఉంది, బ్రాహ్మణుల లోపల కొద్దిగా తక్కువ, కానీ క్షత్రియులలో అయితే బహుభార్యత్వం ఉంది కదా. ఆ భార్యలు అంటే వాళ్ళకి ఏదో కావాలని కోరికలతో చేసుకోరు, వాళ్ళు ఏంటంటే రాజ్యాలు కలుపుకోవడానికి, ఫ్రెండ్లీ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసుకోవడానికి పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు చాలా మంది. మన తుర్కోలలాగా అడ్డగోలుగా చేసుకోరు, మన వాళ్ళు చేసుకున్నప్పుడు అట్లా. ఇప్పుడు దశరథుడు ఉన్నాడు, ఆయనకి 365 రోజులకు 365 భార్యలు. మన రాముడు వాళ్ళ డాడీ ఉన్నారు కదా ఆయన,
సో ఆ రోజుల్లో ఇట్స్ అ వెరీ కామన్, అది లోపల పెద్ద మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇక్కడ కనుక మనము గుర్తించినట్లయితే వ్యక్తులు మారిపోతూ ఉన్నారు. ఏదైతే మనము అనుకుంటూ ఉన్నామో, అసలు వివాహం ఎందుకు వచ్చింది మనకు మధ్యలో? వివాహం ఎందుకు వచ్చింది చెప్పండి, నేను మర్చిపోయా. వివాహం ఎందుకు చెప్పాను? బాజీరావుతో వర్ణంతో సంబంధం లేదు. వర్ణంతో కరెక్ట్. బాజీరావు ఏమైంది, ఇప్పుడు ఆయన వర్ణం మారిపోయింది ఆయనది. సో దాంట్లోంచి మనం పెళ్లిళ్ళలోకి వెళ్ళిపోయాం, అర్థమైన గోల. సో ఇదేమంటారంటే థాట్స్ ఓవర్ఫ్లోయింగ్ ఉన్నప్పుడు మనకు కంట్రోల్ ఉండదు, ఏవో వచ్చేస్తూ ఉంటాయి, చెప్పేయాలి అది చెప్పేయాలి, అయ్యో పాపం వీళ్ళు మిస్ అయిపోతారేమో అని. సో ఇప్పుడు ఏమైంది, వర్ణంతో సంబంధం లేదు. పుట్టుకతో ఒక వర్ణం, చేసేటటువంటి పని ఇంకొకటి. ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ ఉద్యోగిని కాబట్టి నేను శూద్రునితో సమానం, వేదం నేర్చుకున్నాను కాబట్టి బ్రాహ్మణుడితో విప్రుడితో సమానం. సో కాబట్టి ఏంటంటే వర్ణం అనేటటువంటిది శాశ్వతం కాదు. తర్వాత వర్ణాశ్రమం, నేను చిన్నప్పుడు బ్రహ్మచర్యంలో ఉన్నాను, 50 ఏళ్ల వరకు 55 ఏళ్ల వరకు గృహస్థాశ్రమం, ఇప్పుడు నడుస్తున్నటువంటిది వానప్రస్థాశ్రమం, డిటాచ్మెంట్. వానప్రస్థం అంటే అడవికి పోవడం కాదు, డిటాచ్మెంట్ అని అర్థం చేసుకోండి. సో అందరితోని సోపతి కట్ చేయడం అన్నమాట. సో ఫ్రెండ్షిప్ కట్ చేయడం అనేది ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటాము, వానప్రస్థం అంటాము. అది మారిపోయింది. మరి రంగు నా చిన్నప్పటి రంగు చూపిస్తే మీరు ఆశ్చర్యపోతారు, ఎండలో పెడితే తలతల నిర్మా మెరుపుల్లాగా మెరిసేవాడిని. తర్వాత మరి రంగు మారిపోయింది, ఈ పిగ్మెంట్స్ ఇవి లోపల ఉన్నటువంటి రంగులు మారిపోతూ ఉంటాయి. శ్రీకృష్ణుడు ఏమన్నా బ్లూ కలర్ లో ఉంటాడా? శ్రీకృష్ణుడు బ్లూ కలర్ లో ఉండడు. శ్రీకృష్ణుడు నల్లగా ఎందుకు ఉంటాడు అంటే, శ్రీకృష్ణుడు ఎప్పుడు కూడా ఏంటంటే ఫలానా దాన్ని మీరు చెడు అనుకోకూడదు అని చెప్పడానికి ఆయన రంగులో ఉన్నాడు. నలుపు చాలా మందికి ఇష్టం ఉండేది కాదు, అందుకని చెప్పి శ్రీకృష్ణుడు నల్లగా పుట్టాడు. రాత్రిపూట పుట్టడం అంత మంచిది కాదు అంటారు, ఆయన రాత్రిపూట పుట్టాడు. అష్టమి మంచిది కాదు అన్నారు, అష్టమిలో పుట్టాడు. మంచి హంసతూలిక తల్పం పైన పుట్టాలి, ఆయన పోయి జైల్లో పుట్టాడు. మనకు చెప్పడానికి ఏంటంటే ఇవన్నీ పట్టించుకోవద్దు, మీరు హ్యాపీగా ఉండండి, ఇవన్నీ అనవసరమైన థింగ్స్. బట్ కృష్ణుడు ఒక రూపంతో గాని, ఒక మాటలతో గాని, ఒక బోధ గాని, కృష్ణుడు చెప్పినంత జ్ఞానం ఇంకెవరు చెప్పలే. అందుకే మనం ప్రతిరోజు ఏమని తలుచుకుంటాం, కృష్ణం వందే కృష్ణుడిని మించిన గురువు లేడు. మీరు ఏ ప్రపంచంలో ఏ గురువుకి కాళ్ళు దండం పెట్టకండి, కృష్ణుడికి తప్ప. నేను మళ్ళీ చెప్తున్నా, కృష్ణుడు చెప్పిన తత్వము అత్యద్భుతం. మనకు అదృష్టం ఏంటంటే కృష్ణుడు పుట్టిన కల్పంలో మనం ఉండడం అదృష్టం. కేవలం 5127 సంవత్సరాల కింద, ఇప్పుడు కృష్ణ సంవత్సరం 5127 అన్నమాట. సో మనం చాలా దగ్గరలో ఉన్నాం కృష్ణుడికి. కాబట్టి ఆయన చెప్పిన ప్రతి మాట, నల్లగా ఉండడా లేదు, నీలంగా చూపిస్తారు. బ్లూ కలర్ ఏంది, బ్లూ కలర్ వేయడం ఏంది నాకు తెలియదు, రావిన్ బ్లూ ఏదో చిన్నప్పుడు వేసేవాళ్ళని చూడు, అట్లనా? ఇది కాదు. బ్లూ అంటే ఏంటంటే నీలం అనేది సర్వవ్యాపకత్వానికి ప్రతీక. ఆకాశం గాని, సముద్రాలు గాని, నదులు గాని నీలంగా ఉంటాయి. అలా ప్రతీకాన్ని గుర్తుంచుకోవాలి మనము. సో ఇక్కడ ఏమైంది, రంగుతో సంబంధం లేదు. హైట్, బాలకృష్ణుడు ఉన్నాడు, పెద్ద కృష్ణుడు ఉన్నాడు, మరి హైట్ కూడా ఒక వ్యక్తి కాదు. తర్వాత శ్రీకృష్ణుడు అవతారం చాలించాడు కాబట్టి శ్రీకృష్ణుడు శాశ్వతంగా లేడు. అదే విధంగా వీళ్ళందరూ అవతారాలు చాలించేసేసారు కాబట్టి వీరెవరూ శాశ్వతంగా లేరు. కాబట్టి శరీరం ఇక్కడే వదిలేయాలి, బంధువులను ఇక్కడే వదిలేయాలి, అన్నదమ్ములని, పిల్లల్ని అందరిని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవాలి. వీళ్ళు ఏమయ్యారండి, పంచ ఉప పాండవులు ఏమయ్యారండి? ఎవరిని పట్టుకొని వెళ్ళారండి వాళ్ళు? బయట పైకి ఎవరిని పట్టుకొని వెళ్ళారు వాళ్ళు? పంచ ఉప పాండవులు. పంచ ఉప పాండవులు ఏం పట్టుకొని వెళ్ళారు పైకి? స్వర్గానికి ఏం పట్టుకొని వెళ్ళారు? ఏం లేదు సార్, ఏమీ లేదు. కాబట్టి మనం ఏది ఇక్కడి నుంచి పట్టుకెళ్ళము. కాబట్టి ఆ సత్యం తెలిస్తే అవి వదలడము సులభము. సో మరి ఆత్మ ఎక్కడుంది అయితే? ఇప్పుడు సరే, ఇప్పుడు మీరు అంతా చెప్తున్నారు నేను ఎవరిని, మరి ఇవన్నీ కాదు నేను. సరే సార్, మీరు ఇవన్నీ కాదని చెప్పారు, మరి నేను ఎవరిని? పాపం ఆయన ఏం చేశానంటే ప్రతి శ్లోకంలో ప్రతి 2 లైన్లు నువ్వేం కాదు అనేది చెప్పాడు. 3వ లైన్ లోపల కారణం చెప్పాడు. 4వ లైన్ లోపల నువ్వెవరివి అనేటటువంటి విషయాన్ని చెప్పాడు. తదేకో వశిష్ట శివ కేవలోహం. నువ్వెవరివి అంటే ఈ పైవన్నీ వదిలేయగా మిగిలిపోయినటువంటి ఒక మంగళ స్వరూపుడివి, ఒక చైతన్య స్వరూపుడివి అని చెప్పి చెప్తున్నాడు. సో కాబట్టి ఈ సత్యం మాటిమాటికి తెలిసిన తర్వాత బాధ ఎందుకు పడతారు జనాలు? ఎప్పుడు ఆనందంగా ఉండాలి, నేను చైతన్య స్వరూపుడని, ఇక్కడ వచ్చినవన్నీ ఇక్కడే వదిలేయాలి
ఆయన రాశారు కదా నవ్వవే నవ మల్లిక పాట లోపల ఏమని రాశాడు ఆయన, ఒక పూటలోనే రాలు పువ్వులెన్నో, ఒక పూటలోనే రాలిపోతూ ఉంటాయి. పాపం వాటి ఆయుష్ ఎంత చిన్నది. చీమలు ఎక్కడెక్కడి నుంచో వస్తువులను ఏరుకొని వస్తాయి. పాపం అవి తినకుండానే చనిపోతాయి తెలుసా. అవి ఎంత కష్టపడతాయో, వాటికి ఆయుష్ తక్కువ. సో కాబట్టి ఏంటంటే ఏదో తాపత్రయపడుతూ జీవితాన్నంతా నాశనం చేసుకుంటూ ఎప్పటికీ ఇంకా మనకు ముందు సత్యం తెలిసి ఇవన్నీ నాది కాదు అని చెప్పి, నాది కాదు అని చెప్పాం కదా అని చెప్పేసి పిల్లల్ని చావుగొట్టి ఇంట్లోంచి వెళ్ళగొట్టము. బాధ్యతగానే ఉంటాము, ఎందుకంటే అది తప్పదు, కర్మ చేయాలి కాబట్టి ఆ బాధ్యత చేస్తాము. ఆ తర్వాత కూడా ఏదైతే మనము పిచ్చి ప్రేమను పెంచుకుంటామో వాళ్ళ మీద, మనవాళ్ళు మనవరాళ్ళు, ఇక అక్కడికి వెళ్ళారు అంటే మీకు ఎప్పటికీ ఆత్మజ్ఞానం రాదు. డిటాచ్డ్గా ఉండాలి, ఎంతో అంత అంతే. ఓకే, ఎంతో అంత వస్తే దగ్గరికి వస్తే నవ్వడం, అంతేగాని మోహంలో పడిపోతాం. ఎందుకు ఇప్పుడు మనం యూట్యూబ్ లోపల చిన్నపిల్లల వీడియోలు చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది, మనసంతా కూడా ఎస్పెషల్లీ వాళ్ళు ఏం చేస్తారు, ఏషియన్ పిల్లల్ని ఎక్కువ పెడతారు, జపనీస్ పిల్లల్ని పెడతారు. వాళ్ళు చేసే ముద్దు చేష్టలు చూస్తే ఎంత హారిబుల్ గా అనిపిస్తుంది మనకు. బాబోయ్ పిల్లల్ని వదలలేము అని చెప్పి అనిపిస్తుంది. మన పిల్లలు ఆ ఏజ్ లో ఎలా ఉన్నారు. మా పాప కొద్దిగా చైనీస్ ఫేస్ అన్నమాట. సో దాంతో ఎలా ఉంటుందంటే, అదేమో అమెరికాలో, దాని ఫేస్ చైనీస్ ఫేస్. దానికి మేము ఎప్పుడు బనాయిస్తుండే వాళ్ళం చిన్నప్పుడు. మేము వాల్మార్ట్ లోపల వస్తూ ఉంటే వేరే చైనీస్ పిల్లతోని షిఫ్ట్ అయిపోయావు, మా డాటర్ ఇక్కడ చైనాలో పెరుగుతోంది, నీ అన్నయ్య డుంగ్ డాంగ్ అని చైనాలో ఉన్నాడు అని చెప్పేసి చిన్నప్పుడు దానికి ఎప్పుడు అలాగే చెప్తూ ఉండేవాళ్ళం అన్నమాట. ఇట్లా బుక్కలు లావుగా తెల్లగా మనకు అవన్నీ జ్ఞాపకం వస్తాయి. జ్ఞాపకం వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది, బంధం వదులుకోలేం. బంధం ఎక్కడి నుంచి వస్తుంది, జ్ఞాపకాలలోంచి వస్తుంది. ఆ జ్ఞాపకాలు ఎక్కడి నుంచి వచ్చాయి, బుద్ధి నుంచి వచ్చాయి. ఈ బుద్ధి శాశ్వతమా? సో ఇప్పుడు మిగతా రూపం గురించి మొత్తం మాట్లాడేసాం. రూపం ఏం డౌట్లు లేవు కదా. ఫస్ట్ ఒకసారి చెప్పండి, రూపం గురించి ఏమైనా డౌట్ ఉందా? రూపము కానీ, నేను చేసే ఆశ్రమాలు, నేను చేసే డ్యూటీలు, నేను చేసే ఉద్యోగం మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఉద్యోగం నేను కాదు, ఫలానా తల్లి ఫలానా తండ్రి ఎవరు ఎప్పుడు ఉంటారో తెలియదు. సో లోకం, ఇవాళ భూలోకంలో పుట్టాను, రేపు ఇంకో లోకంలో పుట్టాను, ఎక్కడైనా పుట్టచ్చు నేను, వీటికి సంబంధం లేదు. ఇంతవరకు అర్థమైందా? ఒక్కసారి చెప్పండి, నేను ఎవరిని కాదు అనే విషయం ఇంతవరకు అర్థమైందా? అర్థమైందండి. అంటే మిగతా ఇద్దరికి అర్థమైంది, మిగతా వాళ్ళకి అర్థం కాలే. అర్థమైందండి. ఇప్పుడు బంధాలు ఎక్కడి నుంచి వస్తాయో తెలుసుకుందాం. బంధాలు ఎక్కడి నుంచి వస్తాయండి? మనసు ద్వారా వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి? మనసు ద్వారా వస్తాయి. మనసు శాశ్వతమా? మా అమ్మ ఒక సమయంలో స్మృతి కోల్పోయింది. చాలా సార్లు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు హాల్యూసినేషన్ లోకి వెళ్ళిపోయినప్పుడల్లా మా అమ్మగారు మర్చిపోయేవారు. నేను అడిగేవాడిని, అమ్మా నీకు ఎంతమంది పిల్లలు అంటే, ఎందుకురా గుర్తులేదా, 3 అని. నాకెంతమంది పిల్లలు అని అనగానే చెప్పలేకపోయేది. సో స్మృతి పోతుంది. కోమాలోకి వెళ్లే ముందు స్థితి కూడా అలాగే ఉంటుంది. మనకున్నటువంటి జ్ఞాపకాలన్నీ పోతాయి. అప్పుడు ఏవైతే బంధాలు మనని ఇక్కడ బంధిస్తాయో, మనం ఎందుకు మన వల్లని, మన వల్లని, ఇంకా బతికుంటే వాళ్ళ తర్వాత మన వల్లని ఎందుకు ఆనందంగా చూస్తాం? ఎందుకంటే అందులో మనం పిల్లల్ని చూసుకుంటాం. మన పిల్లలు చేసిన ముద్దు చేష్టలు జ్ఞాపకం వస్తాయి. బంధాలు పెరిగిపోతూ ఉంటాయి. వారిని వదలడం అనేటటువంటిది కష్టం అవుతుంది. మెమోరీస్. కానీ ఆ మనసు కూడా శాశ్వతం కాదు. మనసులో కూడా ఎన్ని మార్పులు వస్తున్నాయో చూడండి. కొన్ని జ్ఞాపకం ఉంటాయి, కొన్ని జ్ఞాపకం ఉండవు. ఇంకా అదృష్టవశాత్తు ఈ రోజు లోపల ఫోటోలు వీడియోలు చాలా ఉన్నాయి. మా అమ్మ రోజుల లోపల అసలు ఫోటోలు వీడియోలు కూడా లేవు. నా దగ్గర మా అమ్మది బేబీ ఫోటో కూడా ఉన్నది. మా అమ్మ బేబీగా చిన్న పిల్లగా ఉన్నప్పటి ఫోటో కూడా ఉంది. మా అమ్మ పెళ్ళైనప్పటి ఫోటో ఒకటి ఉంది. సో నా దగ్గర ఒక 4-5 ఫొటోస్ ఉన్నాయి. మా అమ్మని చూసినప్పుడల్లా నాకు గుండె తరుక్కుపోతుంది. ఏమిటిది? చిన్న బేబీగా అమ్మ ఏంటమ్మా ఈ ఫోటో అన్నాను. అంటే ఎవరో మా అమ్మ కొద్దిగా చాలా దారుణమైనటువంటి దీంట్లో పెరిగిందనమాట చిన్నప్పుడు. సో అయితే ఎవరో ఇచ్చారనమాట, ఒక పట్టు పరికిని ఇచ్చి ఫోటో కోసం దిగు అని చెప్పేసి ఇచ్చారట. వాళ్ళ రిలేటివ్స్ ఇంట్లో ఉంటే దా ఫోటో దిగుదువు కానీ నువ్వు కూడా అని చెప్పేసి మా అమ్మగారు ఇచ్చారనమాట పట్టు పరికిని. అది గొప్పగా ఇలా గట్టిగా పట్టుకొని ఎంత ముద్దుగానో దిగిందనమాట. పెళ్లికి 15 ఏళ్లకు పెళ్లి అయింది. అప్పుడు ఎలా ఉంది? ఆ రోజుల్లో వాణిశ్రీ ఎంత అందంగా ఉండేదో మా అమ్మ అంత అందంగా ఉండేది. అండ్ మా అమ్మ చాలా తెలుపు అంటే మామూలు తెలుపు కాదు అసలు. ఇంకా అసలు ఏమంటారు, ఇంకా సూపర్ తెలుపు అనమాట. సో అంత అందం.
ఇప్పుడు ఎలా ఉంది? సో శరీరం లోపల సత్తువ పోతుంది, రూపము పాడైపోతుంది. ఇవన్నీ మనం కూడా చేయాలి, ఇవన్నీ మనం కూడా అనుభవించాలి. ఒక్కసారి గుర్తుంచుకోండి, ఏంటంటే శరీరం పైన అంత భ్రమలు పెట్టుకోవద్దు, మనుషుల పైన అంత భ్రమలు పెట్టుకోవద్దు. ఎప్పుడెప్పుడు వస్తారా పిల్లలు, ఎప్పుడెప్పుడు చూద్దామా, మనవళ్ళు వస్తే బాగుండు, పిల్లలు వస్తే బాగుండు, చుట్టాలు వస్తే బాగుండు, స్నేహితులు వస్తే బాగుండు. ఆ ఆలోచనలు మనమే ఆపుకోలేకపోతే ఆ వయస్సుకి అసలు ఓపిక ఉండదు. పాపం అలా ఎదురు చూస్తూ ఉంటుంది. కొన్నే టీతున్నాయి నోట్ల వల్ల. ఒక్కసారి ఊహించండి, అంటే ఎంత బాధాకరమైనది. ఇంకా మా అమ్మకి నయం, నేను ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటా, కానీ తల్లిదండ్రుల్ని కూడా వదిలేసిన వాళ్ళు, అనాథాశ్రమాలలో వదిలేసిన వాళ్ళు, తల్లిదండ్రులను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఒక్కసారి చూడాలనుంది. మొన్న ఈనాడు పేపర్లో కథ చదివినప్పుడు చచ్చిపోవాలనిపించింది. ఉన్నారు, అలాంటి వాళ్ళు ఉన్నారు. ఏమంటాం అంటే భావాలు లేవు, బంధాలు లేవు, జీవితాన్ని అడ్డగోలుగా బతికే వాళ్ళు ఉన్నారా? ఉన్నారు, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఒక్కసారి ఊహించుకోండి, వాళ్ళ ఎంతో ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకుని ప్రేమించి పిల్లల్ని పెంచితే వాళ్ళు తీసుకెళ్లిపోయి అనాథాశ్రమాలలో చేరుస్తారు, రోడ్ల మీద పడేస్తారు, లేదా కోడలికి ఇచ్చేస్తారు, కోడలు చావగొట్టేస్తుంది. జస్ట్ ఒకసారి ఊహించుకోండి. ఇవన్నీ ఊహించుకుంటే అందులో ఈ రోజుల్లో ఇంకా కండిషన్స్ కూడా ఎక్కువ. ఎందుకంటే ఆడవాళ్ళ ఇంటి దగ్గరే అల్లుడు ఇల్లు తీసుకోవాలి. ఇలాంటివి ఇప్పుడు బాగా ఎక్కువైపోయాయి. తనకు తన తల్లిదండ్రులు కావాలి, అబ్బాయికి తల్లిదండ్రులు వద్దు. సో దానివల్ల ఏమైపోతుంది, చితికిపోతారు. సో ఆపోజిట్ లో చేసే వాళ్ళు మగవాళ్ళు కూడా ఉంటారు. కానీ నేను అనేది ఏమంటున్నానంటే రాను రాను కూడా మనం ఎవరైతే మనకి గ్యారంటీగా మనల్ని పోషిస్తారు అనుకుంటామో వాళ్ళు మనల్ని పోషించరు. గ్యారంటీగా చూస్తారు అనుకున్నటువంటి బంధువులు మన ఇంటికి రారు. గ్యారంటీగా మనతోనే ఉంటారు అనుకున్నటువంటి స్నేహితులు మనకంటే ముందే వెళ్ళిపోవచ్చు. లేదా నిజంగా స్నేహితుడి యొక్క అవసరం వచ్చినప్పుడు వాడు పక్కకు తప్పుకోవచ్చు. అందుకే అంటారు కదా, మీరు అన్నదమ్ములు, మేము నాకు గొప్ప అన్నదమ్ములమండి మేము అంటే ఆస్తి పంపకాలు అయ్యాయా అని అడగాలట. ఏమైనా మంచి భార్య అండి అంటే నీ కష్ట సమయంలో ఆమె ఉన్నదా? నీకు డబ్బు లేనప్పుడు ఉన్నదా నీ దగ్గర అని అడగాలట. నా మంచి కొడుకండి అంటే పితృకార్యాలు ఎలా చేశాడు దాన్ని బట్టి తెలుస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే మర్చిపోయాం మనం, 4 కదా. స్నేహితుడు, నా మంచి స్నేహితుడు అంటే నీకు ఆపదలో నీ పక్కన నిలబడి నిన్ను కాపాడా, నిన్ను ఒడ్డున పడేశాడా. సో ఈ 4 లక్షణాలు చూస్తే చాలా మందికి 4 ఉన్న వాళ్ళు దొరకడం చాలా కష్టం. కాబట్టి వీళ్ళందరినీ ఇక్కడే వదిలేసి వెళ్ళాలి. వాళ్ళ కోసం మనము సెల్ ఫోన్లలో 3000 4000 కాంటాక్ట్లు నింపుకొని ఎంతవరకు సమంజసం? కాబట్టి ఆ వైరాగ్య భావన వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన అసలు స్వరూపం తెలుసుకునే అవకాశం ఉంటుంది. మరి నేను ఎవరిని? వివత్ వ్యాపకత్వ, ఆకాశం లాగా అన్ని చోట్ల వ్యాపించి ఉన్నవాన్ని, శరీరాన్ని కాదు. ఈ శరీరంతో సంబంధించినటువంటి రూపము, నామము, రంగు, ఈ పరిణామము, ఎత్తు, ఇవన్నీ కూడా నేను కాదు. లోకం, ఇవాళ భూలోకంలో ఉన్నా, రేపు దేవలోకంలో ఉంటా, రేపు పాతాళ లోకంలో ఉంటాను. జన్మ, ఏ జన్మలో ఉంటానో కూడా నాకు తెలియదు. మరి ఎక్కడ ఉంటానో కూడా నాకు తెలియదు. ఇంద్రియాలు నేను, కానీ ఇంద్రియాలన్నీ కూడా రోజు రోజుకి నాశనం అవుతున్నాయి. మరి నేను ఎవరిని అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మస్వరూపుడవి నువ్వు, ఆనంద స్వరూపుడవి నువ్వు. నేను ఎలా ఉన్నాను అంటే నువ్వు ఆకాశంలాగా అంతటా వ్యాపించి ఉన్నావు. ఆకాశం ఇక్కడ ఉంది అక్కడ లేదు అని చెప్పడానికి కాదు, అదొకటే ఆకాశం కాదు, ఇదంతా ఆకాశమే. మనం కూర్చున్నదంతా ఆకాశమే. ఆకాశం లేదు అనడానికి లేదు. ఆకాశాన్ని నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నావు. కోపం ఉందా అండి? కోపం ఎవరైనా చూపిస్తారా నాకు? కోపం అంటే ఎలా ఉంటుందో చూపిస్తారండి? కోపం యొక్క రంగు, రుచి, వాసన, పరిమాణం ఇవన్నీ చెప్పగలుగుతారా అండి ఎవరైనా? హలో, మాట్లాడండి, నిద్రపోకండి. కడుపులో ఉండేది ఏం తెలుస్తుంది సార్? పైన మాట్లాడతారు బాగానే, పైన నాకు కూడా మాట్లాడితే కడుపులో గగ్గి ఉంటది. అట్లా కూడా ఉన్న చోళ్ళు ఉన్నారు కదా. కోపం అనేది లోపల ఉంటుంది. అది కోపం అనేది చూపించగలరా? కోపం అనేది ఎలా ఉంటుందో చూపించగలరా? అదే సార్, కనబడని కోపం. కనబడని కోపం అంటే కడుపులో ఉంటుంది, కడుపులో అసూయ ఉంటది, పైన మంచిగా మాట్లాడతారు.
కరెక్టే. అసూయని నాకు చూపించగలరా మీరు? అసూయ ఏ రంగు ఉంటదండి వేణుగోపాల్ గారు? అసూయ రంగు ఏంటండి? ఉండదు సార్, ఏది ఉండదు. రంగు గాలికి ఉంటదా? రంగు ఉండదు, రంగు ఉండదు. రుచి ఉంటదా? రుచి ఉండదు, ఏముండదు. రూపం ఉంటదా? మాటను బట్టి రూపం తెలుసు. ముఖం మీద కనబడుతుంది సార్, కోపం ఎక్కువప్పుడు ఇంకా అంతే. కాదు కాదు, మీకు అర్థం కావట్లేదు నేను చెప్పింది. ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళలో రాగము, ద్వేషము, కోపము, మోహము ఇటువంటివి ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ చూపించగలుగుతారు. అలక కనబడకుండా చేస్తారు. అదే అది పరివర్తన అనేది. అది అవి చూపించలేం సార్. అవి మనం అనుభవిస్తే తప్పితే అవి వాటిని చూపించలేం. అంతే ఆన్సర్. కొన్ని మాట తీరులో కొన్ని తెలుస్తున్నాయి కదా సార్, హావభావాలు. మాట తీరు కాదండి, ఇప్పుడు నేను చెప్పిన లక్షణాల ద్వారా దాన్ని మీరు ప్రతి ఒక్కరు అనుభవం ద్వారా కాకుండా ఇంకా ఏదన్నా పద్ధతిలో దానికి చెప్పగలరా? అది అసూయ అని తెలియాలంటే ముందు మీరు అలాంటి అసూయను ఒకసారి అనుభవించి ఉండాలి. ఎస్ ఆర్ నో? అవును సార్, అవును సార్. కోపం గాని, రాగం గాని, ద్వేషం గాని, మోహం గాని. ఇది మోహము అని ఎలా తెలుస్తుంది మనకు? ఇది మదము అని ఎలా తెలుస్తుంది? ఎందుకంటే మన లోపల మదం వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది, ఓహో ఇది మదం అంటారు, దీన్నే మదం అంటారు, దీన్నే అంటాడు. కొన్ని చోట్ల కొవ్వు కూడా అంటారు అని చెప్పేసి అంటాడు కదా వెంకటేష్, నువ్వు నాకు నచ్చా సినిమాలో అలాగా. సో ఇక్కడేంటి మనం తెలుసుకుంటున్నది? కొన్ని వస్తువులు మనకు కనిపించవు, కొన్ని థింగ్స్ మనకు కనిపించవు, కానీ అవి లేవు అని చెప్పి అనడానికి లేదు. ప్రేమను చూపించగలరా ఎవరన్నా? మీరు ప్రేమ ఎవడన్నా ప్రదర్శిస్తే అది ప్రదర్శన, కానీ ప్రేమను నిజంగా అనుభవం పొందితేనే మీకు ప్రేమ గురించి తెలుస్తుంది. భక్తి కూడా అంతే, దేవుడు కూడా అంతే, ఆత్మ కూడా అంతే. అనుభవంతోనే తెలుస్తుంది. ఎంతైనా వర్ణించండి మీరు, ఆత్మ గురించి ఎంతైనా వర్ణించండి, అది అనుభవపూర్వకంగా ఎవరికి వారు తెలుసుకోవలసిందే. దానికి చేయవలసిన సాధనాల్లా ఏంటంటే శ్రవణం, మననం, నిధిధ్యాసనం. శ్రవణం అంటే వినడం, మననం అంటే రిపీటెడ్ గా వినడం. మొదటిసారి విన్న తర్వాత 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు, 10 సార్లు రోజంతా వింటూనే ఉంటే తక్కువని స్ట్రైక్ అవుతుంది. స్ట్రైక్ అయినప్పుడు కళ్ళల్లోంచి ఇలా గుండెకి చిల్లులు పడిపోయి కళ్ళల్లోంచి ఇలా నీళ్లు బయటకు వచ్చేస్తూ ఉంటాయి. తెలియనటువంటి బాధ, ఒక ఆనందం, ఇక దేనికి భయపడినటువంటి మనస్తత్వం. నేను ఇవన్నీ కాదు అన్నాక ఇక నాకు భయం ఎందుకు? అభయం, సత్వ సంశుద్ధి, జ్ఞాన యోగ వ్యవస్థితి. ఆ స్టేజ్కి వెళ్తాం. అభయం, దేనికి భయపడాల్సినటువంటి అవసరం లేదు, ఆనందమైనటువంటి స్థితికి నేను వెళ్తాను. మనం ఒరిజినల్ గా ఆనంద స్వరూపులమే. సరే, ఒక మాట చెప్తా. డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తారండి మీరు? బాగోకపోతే సార్. ఎంత బాగున్నప్పుడు వెళ్తాను. డాక్టర్ మీకు మందులు ఇచ్చి సూపర్ మ్యాన్ చేస్తాడా? కొంచెం మందులు ఇస్తారు తగ్గడానికి సార్, ఇస్తారు. డాక్టర్ మీకు మందులు ఇస్తే మీరు సూపర్ ఉమెన్, సూపర్ మ్యాన్ అవుతారా? రోగం లేదండి, రోగం సార్, మానసికంగా వైవానికి ఏ వైద్యం దగ్గర పోతే కూడా తగ్గదు. మానసికంగా ఉంటే మానసికంగా వైనవునికి ఇక్కడ ప్రశ్న అది కాదు. నేను అంటున్నది, మీరు డాక్టర్ దగ్గరికి ఒక నొప్పికో దేనికో వెళ్ళారనుకోండి, డాక్టర్ మీకు మందులు ఇస్తే మీరు సూపర్ మ్యాన్ అవుతారా? తగ్గాలి కదా. ఎలా ఉన్నామో అలా అవుతాం, అంతేనా? అంటే ఎలా ఇంతకు ముందు ఉండే వాళ్ళమో అలానే అవుతామా లేదా? ఉదాహరణకి నాకు గోరు తీసేశారు డాక్టర్ గారు. ఇప్పుడు నాకు అక్కడ గోరు వచ్చిందా, లేకపోతే ఐరన్ రాడ్ ఏమన్నా వచ్చిందా? అంతేనా? సో మన సహజ స్థితికి మాత్రమే డాక్టర్ తీసుకొచ్చారు. మన సహజ స్థితి, మన స్వస్వరూపం మాత్రమే తీసుకొస్తారు. అదే విధంగా మనం ఇప్పుడు ఉన్నటువంటిదంతా కూడా ఏంటంటే రోగాలు. ఈ పారాయణాలు చేయడాలు, ఈ పూజలు చేయడాలు, ఈ నోములు చేయడాలు, ఇవన్నీ ఏంటంటే మనము తెలియకుండా వీటన్నిటి ద్వారా మనం సహజ స్థితికి వస్తామేమో అని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. దానివల్ల ఏమైపోతుంది, మనం వాటి వల్ల మన సత్యం తెలుసుకోనంత వరకు రాలేము. పారాయణ చేస్తూ కూడా సత్యం తెలుసుకున్న వాళ్ళు ఉంటారు. జస్ట్ ప్రార్థన ద్వారా ఆయన ఉన్నాడు, అన్నమయ్య ప్రార్థన ద్వారా ఆయన మోక్షాన్ని సాధించగలిగాడు. ఎలాగా? అందులోపలే ఆయన జ్ఞానాన్ని తెచ్చుకుని ఏమన్నాడు? బ్రహ్మముక్కటే పర బ్రహ్మముక్కటే పర బ్రహ్మముక్కటే. ఒక్కటే, అందరి లోపల ఉన్నటువంటిది ఒకటే. పిపీలికాది బ్రహ్మ పర్యంతం అంతటా వ్యాపించి ఉన్నటువంటిది పరబ్రహ్మ స్వరూపమే. వేరేదేది లేదు, ప్రపంచంలో ఇంకా వేరేది ఏది లేదు.
భయం ఎందుకు నీకు? ఆయన భయపడలేదు, రాజు కొడుతున్నాడు, భయపడలేదు ఆయన. ఎందుకని? ఎప్పుడైతే నేను శరీరాన్ని కాదు, ఎప్పుడైతే నేను చైతన్యమైన రూపాన్ని అని తెలుస్తుందో అప్పుడు శరీరాన్ని మనం వదిలేస్తాం. కమల్ హాసన్ ఎందుకు అంత ధైర్యంగా తన శరీరాన్ని ఇచ్చేశాడు ఆ సినిమాలో దశావతారంలో? ఎందుకంటే నేను ఇంకా దేహాన్ని కాదు, నేను ఆల్రెడీ దేవుణ్ణి చూశాను. దేవుణ్ణి చూశాక ఈ దేహంతో నాకు ఇక పని లేదు. దేవుని రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు, దేవుని మాత్రం కంటే దేహం కనరాదు. దేవుణ్ణి గనక చూస్తే ఈ దేహం మీద మనకు బాంధవ్యం ఉండదు. కొత్త బట్టలు, కొత్త నగలు, జనాలలో గుర్తింపు, ఇవి అవసరం లేదు తెలుసా. గుర్తింపులు ఎక్కువ రోజులు గుర్తుండవు. పెద్ద పెద్ద వాళ్ళే వెళ్ళిపోయారు. సుభాష్ చంద్రబోస్ లాంటి వాడు, భగత్ సింగ్ లాంటి వాళ్ళు, సావర్కర్ లాంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళే వెళ్ళిపోయారు. గుర్తింపు ఎంత, మనం ఎంత, మన బతుకులు ఎంత, మన గుర్తింపు ఎంత. పొర్రాపాట్న కూడా ఒట్టు చెప్తున్నా, నేను ఒట్టేసి చెప్తున్నా అందరికి, ఎవ్వరు కూడా ఇది నేను మీ అందరికి ప్రామిసే, గొప్ప కోసం చేయకండి దయచేసి. ఎవ్వడు మిమ్మల్ని గొప్ప అనుకోడు. మీ చాటుగా తిడుతూ ఉంటారు మిమ్మల్ని. గొప్ప వద్దు, మీ డెవలప్మెంట్ కు మాత్రమే మీరు ప్రయత్నం చెయ్యాలి. మన డెవలప్మెంట్ కోసం మాత్రమే మనం ఇవి చేయాలి. మన లోపల పరిణతి సాధించడానికే ఇవన్నీ మనం చేస్తున్నాం. ఇంకా మరే కారణము లేదు. మనకు కావలసిందయ్యా ఏంటి అంటే మన లోపల పరిణతి మాత్రమే. ఆ పరిణతి కోసమే మనం ఈ ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నాం అంతే. ఆ పరిణతి ఏంటి అంటే సత్యం తెలుసుకోవడము. సత్యం తెలుసుకోవడం ద్వారా మెల్లమెల్లగా మనము ఈ బంధాలకు దూరం అవుతూ నేనెవరిని అంటే అది సత్యం. అది ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి సార్, ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలంటారు కదా. అవును. కాబట్టి ఏంటి, భార్య, పిల్లలు, వీళ్ళందరి పైన, డబ్బు పైన, కొంత డబ్బు పైన కూడా మోహం తగ్గది. 10 రూపాయల దీనికి కూడా వాళ్ళు గొడవ చేస్తూ ఉంటారు. సో ఇంక ఇవన్నీ మానేసేయాలి. ఓకే, మీరు 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉన్నాయి, పోరాటం చెయ్యండి, కానీ తర్వాత ఇంకొక స్థాయి తర్వాత ఉండదు. లేదా దేశ సేవ చేయండి, దేశం కోసం కొట్లాడండి జీవితాంతం, అది ఓకే, పర్వాలేదు. అది కూడా మీకు పూర్తి స్థాయి జ్ఞానమే, అది తప్పేమీ లేదు. కానీ నేనేమంటున్నానంటే దేశం కోసము లేదు, దేవుడికేమో కోరికల కోసం చేస్తున్నారు. అప్పుడు ఇంక ఎక్కడ పరిణతి వస్తుంది? ఎప్పుడు పరిణతి వస్తుంది? ఆత్మ ఆకాశంలాగా అన్ని చోట్ల వ్యాపించి ఉంటుంది అని గత వారం తెలుసుకున్నాం. ఆత్మ ఎక్కడుంది అంటే ముందుందా, వెనకుందా, పక్కనుందా, ఇటు పక్కుందా, అటు పక్కుందా, ఎటు పక్కుంది? చెప్పండి, ఎటు పక్కుందండి ఆత్మ? అన్ని చోట్ల ఉంటుంది. ఆత్మ లేని చోటు లేదు, ఆత్మ లేని చోటు లేదు, సర్వత్రా ఉంది. కాబట్టి నాలో ఉన్న ఆత్మ, అందరిలో ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే, వేరు కాదు. అది ఎవడన్నా వేరు పెట్టి ముక్కలు ముక్కలుగా అయిపోయి ఆత్మ పైకి వెళ్ళేటప్పుడు ఏడుస్తుంది, కిందికి చూస్తుంది, ఇవన్నీ మూర్ఖపు మాటలు. భయపెట్టడానికి జనాలని, ఇలా వాళ్ళ పరిణతి కోసం అక్కడ ఉంచడానికి. కానీ ఆత్మ అలా ముక్కలు ముక్కలుగా ఉండదు. ఆత్మ అనేది భగవంతుడి యొక్క శక్తి, ఏదైతే మనకి ఇచ్చాడో భగవంతుడు. సో ఈ జడ శరీరం లోపల ప్రారంధం అనుభవిస్తున్నాం. ఈ ప్రారంధంతో పాటు ఉన్నటువంటి మొత్తం కాలిపోతాయి. కంప్లీట్ గా మన సంచితం మొత్తం కాలిపోతుంది. ఆగామి మొత్తం పోతుంది. ఎప్పుడు నేను ఆత్మస్వరూపుడని అని చెప్పేసి తెలుసుకున్నప్పుడు ఆనందమే ఆనందం. ఇంకా అప్పుడు సత్యం తెలుసుకున్నాక ఇంకా బెంగెందుకు? నేను ఒక మాట చెప్తా. నేను నిద్రపోయాను, కళలు వస్తున్నాయి. ఆ కళ లోపల ఒక పెద్ద సింహం నా వెంటబడింది. దాటుకుంటూ వెళ్తే అక్కడ ఒక ఇంట్లోకి వెళ్ళాం. ఆ ఇంట్లోపల చూస్తే అమ్మయ్య, సింహం నుంచి తప్పించుకున్నాను. ఆ ఇంట్లోపల అన్ని పాములు వచ్చాయి. అనుకుంటూ కేక పెట్టుకుంటూ ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయా. దొంగలు వెంటబడ్డారు, చంపేద్దామని చెప్పేసి. కొంతమంది నరమాంస భక్షకులు వెంటబడ్డారు. ఏడుస్తున్నాను. ఇంతలోకే మా పిల్లలు లేపారు అన్నమాట, నిద్ర లేపారు. ఏమైంది డాడీ, ఏమైంది అంటే లేచి చూశాను. ఇప్పుడు నా భయము ఉంటుందా లేకపోతుందా? పోయిందా నా భయం? మాట్లాడండి. పోతుంది సార్. కరెక్ట్. కాబట్టి అసత్యం అనేటటువంటిది తెలుసుకున్నాక మనకి రిలీఫ్ వస్తుంది. అంటే అసత్యం అనేటటువంటిది ఉన్నదో, అసత్యం వల్ల మనం భయపడుతున్నాము. మనము సత్యాన్ని తెలుసుకోకపోవడం వల్ల భయపడుతున్నాం. ఇప్పుడు ఆ పాములు ఏమయ్యాయి, ఇప్పుడు ఆ సింహం ఏమైంది, నన్ను వెంటాడుతున్న వాళ్ళందరూ ఏమయ్యారండి? నాకు సంబంధం ఉందా ఇంకా వాళ్ళతోటి? హలో, నాకు నిద్ర సరే, కళ కాబట్టి వాళ్ళతో సంబంధం లేదు. కళ కాబట్టి నేను కళలోంచి లేచిన తర్వాత సంబంధం. సరే, నిజ జీవితం నేను చెప్తా. నిజ జీవితంలో రేపు నేను శరీరం వదిలేశాను. ఓకే,
అప్పుడు మీరు నాతో ఎక్కడ, మా బంధువులు ఎక్కడ ఉన్నారు, నాకు సంబంధించినంత వరకు మీరందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? నాకు సంబంధించి నేను శరీరం వదిలేసి మేమంతా ఇక్కడే ఉన్నాం. నాకు సంబంధించినంత వరకు అమ్మా నేనున్నాను, నేను శరీరం వదిలేశాను. ఇప్పుడు నాకు సంబంధించినంత వరకు మీరందరూ ఎక్కడున్నట్టు? మీతో ఏమన్నా సంబంధం? ఏం సంబంధం లేదండి. మీకు గుర్తుండదు. సో దీనికి అన్ని వదులుకొని పోయినట్టే కదా. అన్ని వదిలేసుకున్నట్టే. ఇక్కడున్న కార్లు, బంగ్లాలు, స్నేహితులు, బంధువులు వీళ్ళందరినీ వదిలేసి వెళ్ళిపోయాను. మళ్ళీ నా రూపాన్ని తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ ప్రతిష్ఠించే అవకాశం ఉందా? లేదు. నాకు సంబంధించినంత వరకు అందరూ వెళ్ళిపోయారు. అంటే ఎందుకంటే నాకు సంబంధించినంత, నేను అంటుంది మీకు సంబంధించినంత వరకు కాదు, నాకు సంబంధించిన శరీరం వదిలేసింది నేను. శరీరం వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఎలా అయితే కలలో నేను గనక అందులో జనాలందరినీ వదిలేసి లేచానో, మరణం కూడా ఒక పెద్ద కనువిప్పు. ఆ మరణం అయిపోయిన తర్వాత వీళ్ళందరిని వదిలేసి వెళ్ళిపోతాం మనం. మరణం తర్వాత మొత్తం ఎవరెవరైతే నా ప్రాణము అనుకుంటామో వాళ్ళందరినీ కూడా వదిలేసి ఇక్కడ వెళ్ళిపోతాం. బంధువులు, స్నేహితులు వాళ్ళు కూడా కబుర్లు చెప్పుకుంటూనే ఉంటారు. మనం చస్తే వాళ్ళు ఏమి ఏడవరు. ఒకరోజు కొద్దిగా బాధపడతారు, శ్మశానంలో ఎప్పుడెప్పుడు తగలబెడదామా అని చూస్తుంటారు. ఒకసారి తగలబడిపోయిన తర్వాత ఎవరు పట్టించుకోరు, అయిపోయింది. అక్కడ శ్మశానంలో కూడా సెల్ ఫోన్లతో మాట్లాడే వాళ్ళని చూశాను నేను. ఇంకేం మాట్లాడతాను మీరు? శ్మశానంలో కూడా క్యాజువల్ గా జోక్స్ చెప్పుకునే వాళ్ళ సంగతి చూశాను. ఎప్పుడెప్పుడు ఈ తతంగం మూస్తుందా, ఇంటికి వచ్చి ఫుడ్ ఆర్డర్ చేయాలని ఆలోచించే వాళ్ళు ఎంతమందో ఉంటారు. తప్పని నేను అనను. ఇప్పుడు మన స్టూడెంట్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా నేను 15 రోజు నాడు. అక్కడ ఒక్కళ్ళు బాధపడుతున్న వాళ్ళు లేదు. ఆవిడ ఫోటో అక్కడ పెట్టారు, అక్కడ 400-500 మంది వచ్చారు. ఎవరి కబుర్లలో వాళ్ళు ఉన్నారు, ఎవరి డ్రెస్సులు వేసుకున్నారు, అద్భుతంగా డ్రెస్సులు వేసుకున్నారు, చక్కటి అలంకరణ. మగవాళ్ళందరూ కూడా తెల్ల చొక్కాలు వేసుకొని చాలా గ్రాండ్ గా మంచి సెంట్లు కొట్టుకొని వచ్చారు. ఆవిడ ఫోటో అక్కడ ఉంది, అక్కడ పువ్వులు ఉన్నాయి. ఎవరు వాడినట్టు లేరు. ఇంకా నేను వెళ్ళి వాడి వచ్చాను అన్నమాట. చూస్తే ఆవిడ అలా ఒంటరిగా ఉంది, ఎవరి కబుర్లలో వాళ్ళు ఉన్నారు. ఎవ్వడు పట్టించుకోడు. మనం ఉన్నంత వరకే ఈ గొప్పలు ఇవన్నీ. చిన్నప్పుడు మనకు ఓజిమాండియాస్ అని ఒక కథ చదివేవాళ్ళం. ఒక పెద్ద ఎడారి లోపల ఒక విరిగిపోయిన విగ్రహం ఉంటది అనమాట. ఓజిమాండియాస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అని ఉంటది, రారాజు అని మీసం ఇలా తిప్పేసి ఉంటుంది అనమాట. కవి చెప్తాడు, చుట్టూరా చూశాను, ఏమీ లేవు, కనీసం కాకులు అవి కూడా కనిపించడం లేదు. ఆ ఎండ లోపల అతని విగ్రహం అలా ఉంది అని. అంతే, మనం చనిపోయాక విగ్రహాలు మనని ఏమీ కాపాడవు. సో కాబట్టి ఏంటంటే అది కూడా ఒక కళనే. మనమంతా కూడా ఏంటంటే ఇది స్వప్నం అని తెలుసుకోలేకపోతున్నాం అంతే. స్వప్నంలో ఏ విధంగానైతే మనం సంబంధం పెట్టుకున్న ప్రతి ఒక్కరిని వదిలేస్తామో, అదే విధంగా నిజ జీవితంలో కూడా వీళ్ళందరినీ వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి ఇది అసత్యము. ఇక్కడ మనం బతుకుతున్న వాళ్ళందరూ సత్యమా అసత్యమా నాకు చెప్పండి ఇప్పుడు ఈ లాజిక్ ప్రకారం. సత్యం సార్. అసత్యం. అసత్యమండి. అసత్యం సార్. అసత్యం సార్. ఇప్పుడు ఇక్కడ ఉన్న బయటకు రాగానే కళ అని మర్చిపోయాము, శరీరం వదలగానే ఈ బంధాలను వదిలేసాం. కరెక్ట్. హరిత చెప్పండి. అదే అసత్యం నేను చెప్తున్నా. సో పుష్పావతి గారు మీరు సత్యం అని చెప్పినట్టున్నారు కదా? అసత్యం అనే చెప్పాను. అసత్యం, సారీ, నేనైతే సరిగ్గా వినలేదు. సో కాబట్టి ఇదంతా అసత్యం. సత్యం ఏంటి? నేను ఇంకొక జన్మ ఎత్తుతాను, ఇంకొక వర్ణంలో పుడతాను, ఇంకొక జాతి లోపల పుడతాను, ఇంకొక లోకంలో పుడతాను, ఇంకో రంగు లోపల. ఈసారైనా తెల్లగా పుడతాను, ఛాన్స్ ఉంది. ఈసారైనా దేవలోకంలో పుడతా, ఛాన్స్ ఉంది. ఈసారైనా పాతాళ లోకంలో పుడతా రాక్షసుల్లాగా, ఛాన్స్ ఉంది. కుక్కగా పుట్టచ్చు, ఎస్, ఛాన్స్ ఉంది. సో కాబట్టి రూపం మారిపోయింది, బంధువులు మారిపోయారు, అన్ని మారిపోయాయి. కానీ నా ఆత్మ ఏదైతే నేను అనుకుంటున్నానో నాకు సంబంధించినటువంటిది, ఆ చైతన్యం మాత్రం అలాగే కాన్స్టెంట్ గా ఉంది. కుక్కలో ఉన్నటువంటి పిపీలి కాదు బ్రహ్మపరి అర్థం, చీమ నుంచి బ్రహ్మ వరకు ఉన్నటువంటిది అంతా కూడా ఒకటే పదార్థం అని హిందూ ధర్మం చెప్తుంది. అందువల్ల మనం ఇక్కడ ఏం గుర్తిస్తున్నామంటే, ఇంతకు ముందు ఉన్నటువంటి శ్లోకాలన్నింటిలో మనం ఏం తెలుసుకున్నామంటే, ఆత్మ సర్వత్రా వ్యాపించి ఉంది, ఆకాశం లాగా. వివత్ వ్యాపకత్వ, ఆకాశం వ్యాపించినట్టుగా వ్యాపించి ఉంది. ముందుంది, వెనకుంది, పక్కకుంది అంటే కాదు. ముందు లేదు, వెనక లేదు, పక్కకు లేదు అన్నాడు. కానీ మరి అంతా వ్యాపించినప్పుడు ముందు లేదు, వెనకకు లేదు, పక్కకు లేదు, ఇక్కడ లేదు అని ఎందుకు అన్నాడండి? శంకరాచార్య ఏమన్నాడు? ముందు లేదు, వెనక లేదు, పక్కకు లేదు, ఇక్కడ లేదు, అక్కడ లేదు అని అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? అంతటా వ్యాపించి ఉన్నప్పుడు ఒక చోట
మాత్రం ఒక చోటే కాదు అంతటా ఉంది అని చెప్పడం కోసం చెప్పాడు. సర్వత్రా ఉంది కాబట్టి చెప్పారు. సర్వత్రా ఉంది కాబట్టి ఒక చోట ఉంది అని చెప్పి అన్నాను. దేవుడు ఎక్కడున్నాడు? తిరుపతిలో ఉన్నాడా, శ్రీశైలంలో ఉన్నాడా? మనలోనే ఉన్నారు. మనలోనే ఉన్నాడు కదా సార్. దేవుడు లేని ప్రాంతమే లేదు. ఎవరు చెప్పారు ఈ మాట? శ్రీనివాస్ చెప్పాడా లేకపోతే శంకరాచార్య చెప్పాడా? శ్రీనివాసు గారు చెప్పలేదు, శంకరాచార్య కూడా చెప్పలేదు. ఎవరు చెప్పారు? లేని చోటు అంటూ లేదని చెప్పినాడు. పరమాత్మ చెప్పారు. ఆయనే చెప్పిన, పరమాత్ముడే చెప్పినాడు. 7, 8, 9, 10 ఈ అన్ని అధ్యాయాలలో భగవద్గీతలో అది చెప్పాడు. అన్ని చోట్ల నేనే ఉన్నాను, అన్ని చోట్ల నేనే ఉన్నాను అని చెప్పేసి చెప్పాడు. ఇంతెందుకు అర్జున, జడము చైతన్యంలో కూడా నేనే ఉన్నాను అన్నాడు. ఆఖరికి జడం కూడా నాలోంచే తయారైంది. చైతన్యం ఆ జడం నుంచి నాలోంచి కొన్ని బొమ్మల్ని తయారు చేసి అందులోపల నేను ఎంటర్ అయ్యాను. అవిచ్ఛిన్నంగా బ్రేక్ అవ్వకుండా వ్యాపించి ఉన్నాను. అలా సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మస్వరూపుడు నేను. ఫ్రెండ్ ఆఫ్ ఎవ్రీ వన్ ఈజ్ ఫ్రెండ్ ఆఫ్ నన్. అదే విధంగా సర్వత్రా వ్యాపించి ఉన్నదాన్ని ఒక ప్రదేశానికి, ఒక స్థలానికి పరిమితం చేయకూడదు. మీరేం చేస్తున్నాం? మనమంతా ఏం చేస్తున్నాం? ఒక స్థలానికి పరిమితం చేస్తున్నాం దేవుణ్ణి. శ్రీశైలంలో ఉంటే దేవుడు, నేను తిరుపతికి వెళ్ళి దండం పెట్టుకోవాలంటే శ్రీశైలం నుంచి ఆయన ఏం చేయాలి? ఇప్పుడు వృషభ వాహనం ఎక్కి తిరుపతికి రావాలి. నేను తిరుపతిలో దండం పెట్టుకున్నాను, శ్రీశైలంకి వచ్చానంటే అప్పుడు మళ్ళా విష్ణుమూర్తి గరుడ వాహనం ఎక్కి అక్కడి నుంచి, అరే వీళ్ళందరూ భక్తులు అక్కడికి వస్తున్నారా, టైం అయిందిరా అని చెప్పి దేవుడు అక్కడికి రావాలి. అది పాసిబుల్ కాదు. కాబట్టి మరి ఏం పాసిబుల్ అయి ఉండాలి? దేవుడు అక్కడ ఇక్కడ 2 చోట్ల ఉండాలి. అంటే దాని అర్థం ఏంది? దేవుడు మన ఇంటి పక్కన టెంపుల్లో కూడా ఉన్నాడు, అన్ని చోట్ల కూడా వ్యాపించి ఉన్నాడు. మన శరీరంతో సహా ప్రతి చోట కూడా వ్యాపించి ఉన్నాడు. అందుకే భగవంతుడు సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు. కాబట్టి అటువంటి భగవంతుడు అన్ని చోట్ల వ్యాపించి ఉన్నప్పుడు ఆయనని ఒక స్థలానికి, ఒక ప్రాంతానికి పరిమితం చేయలేము. అందుకే మనకేమంటారు? విశ్వం విష్ణుర్ వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు. భూతకాలంలో, భవిష్యత్ కాలంలో, ఇంకోటి ఏందండి, ఇప్పటి కాలంలో ఏమంటారు? ఇప్పటి కాలంలో, వర్తమాన కాలంలో, అన్ని కాలాలలో ఉన్నాడు భగవంతుడికి. కాలంతో సంబంధం లేదు. అది మనం అలాంటి ఆత్మస్వరూపులము. అది తెలుసుకోమని చెప్పాడు. శ్లోకం చదువుతాను ఒకసారి, ఆగండి, చూసుకుంటా చదువుతాను. అంటే నోటుకొచ్చు కానీ తప్పులు చదువుతానని. ఇప్పుడు చెప్పిన 3 శ్లోకాలు చదువుతాను. ఓకే, నా సాంఖ్యం దాకా మనం ఆల్రెడీ చాలా సార్లు పాడుకుని తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే నా శుక్లం. ఇక్కడి నుంచి మనం ఎందుకు తెలుసుకుంటున్నాం? నా శుక్లమా కాదు. న చోర్ధ్వం న చాధో న చాంతర్ న బాహ్యం న మధ్యం న తీర్ణ పూర్వాపరాదిక్ వియత్ వ్యాపకత్వా కంఠైక రూపః తదేకో వశిష్ఠః శివః కేవలోహం. న చోర్ధ్వం అంటే పైన లేను, న చాధో కింద లేను, న చాంతర్ అంతర్, న బాహ్యం బయట, ఈ అన్ని చోట్ల లేడు, న మధ్యం మధ్యలో, న తిరియక్ సమ్యక్. మనం ఇలా ఉంటే సమ్యక్, తిరియక్ అంటే ఇలాగా, న తిరియక్ పూర్వాపరాదిక్, పూర్వ ముందు, పర ఈ అన్ని చోట్ల లేడు. మరి ఎక్కడున్నాడు? వియత్ వ్యాపకత్వా అఖండైక రూపః. ఆకాశంలాగా ఆకాశంలాగా ప్రతి చోట వ్యాపించి ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని నేను. అది తెలుసుకోలేనటువంటి మూఢులను నేను. సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. ఆకాశం ఎక్కడెక్కడైతే మనకు కనిపిస్తుందో, స్థలం ఎక్కడెక్కడైతే కనిపిస్తుందో, భగవంతుడు అన్ని చోట్ల అలా ఉన్నాడు. ఆ భగవంతుడి యొక్క చైతన్యమే నేను. నేను భగవంతుడికి వేరుగా లేను, ఎందుకంటే అహం బ్రహ్మాస్మి. ఇది ఈ శ్లోకంలో తెలుసుకున్నాం. ఎందువల్ల ఫస్ట్ 2 ఏమో మనం ఏం కాదో చెప్పాడు. 3వదేమో ఎందువల్ల నువ్వేం కాదు? బికాస్ యు ఆర్ ఎవ్రీవేర్, ఆల్ పర్వేడింగ్, అన్ని చోట్ల ఉన్నావు కాబట్టి నువ్వు మంగళ స్వరూపుడవు, ఆత్మస్వరూపుడవు అని 4వది ఏం చెప్పింది. తర్వాత శ్లోకం కొద్దాం. న శుక్లం న కృష్ణం న రక్తం న పీతం న కుబ్జం న పీనం న హ్రస్వం న దీర్ఘం అరూపం తథా జ్యోతిరాకారకత్వ
తదేకో వశిష్ఠ శివ కేవలోహం. అది ఎర్రోడా కర్రోడా? ఎట్లున్నాడు వాడు? తెల్లగున్నాడా, నల్లగున్నాడా, ఎల్లో కలర్ లో ఉన్నాడా, పొట్టిగున్నాడా, పొడుగున్నాడా, సన్నగున్నాడా, లావుగున్నాడా? ఇవేవి కాదు నేను అని ఫస్ట్ 2 లైన్లో చెప్పాడు. చెప్పేసి ఏమంటాడు? అరూపం తథా జ్యోతి ఆకారకత్వ అంటే నేనేంటంటే అరూపం అంటే రూపము లేనటువంటి. ఎందుకంటే అన్ని రూపాలలో అదే ఉన్నప్పుడు ఏ రూపం అని ఇస్తాము? ఏ రూపం లేదు. కాబట్టి భగవంతుడు ఏ విధంగానైతే రూపం లేదో భగవంతుడికి, అదే విధంగా నా ఆత్మ ఏదైతే ఉందో దానికి రూపం లేదు. ఇంకా అరూప. మూడో లైన్లో ప్రతి దాంట్లో ఫస్ట్ 2 లైన్లలో ఏది కాదో చెప్తాడు. 3వ లైన్లో ఏం చెప్తున్నాడు? రీజన్ చెప్తున్నాడు. ఎందుకోసమో తెలుసా? అరూపం, నాకు రూపం లేదు. తథా అది కాకుండా జ్యోతి ఆకారం. జ్యోతి ఆకారం అంటే ఎట్లా ఉంటుందండి? ఎవరైనా చెప్పండి. జ్యోతి ఆకారం అంటే హలో జ్యోతిరాకార తత్వ అన్నాడు. ఎందుకని ఆయన? జ్యోతికి ఆకారం ఉండదు కదా సార్. జ్యోతికి ఆకారం చాలా ఉండదు మంది ఏం కదా, చెప్తుంటారంటే జ్యోతి నీకు ఒక పెద్ద జ్యోతి కనిపిస్తుంది. కన ఉండదు అది జస్ట్ జ్యోతి. అసలు అరూపం అన్నప్పుడు జ్యోతికి మళ్ళా ఆకారం ఎట్లా ఇస్తాడు? ఇవ్వడు. జ్యోతి అంటే ప్రకాశం అని కదా. జ్యోతి అంటే ప్రకాశం, ప్రకాశం అంతటా ఉంది కాబట్టి అది అంటే వెలుతురు, నేను జ్ఞానమును అని అర్థం అన్నమాట. ఇక్కడ జ్యోతిరాకారము. నేను ఎవరిని? ఫస్ట్ 2 చెప్పాడు. ఏమని? నేను ఎల్లోగా లేను, రెడ్గా లేను, కర్రెగా లేను, నల్లగా లేను, చిన్నగా లేను, పొట్టిగా లేను, పొడుగుగా లేను, అడ్డంగా లేను, నిలువుగా లేను. ఇవన్నీ నేను కాదు. 2 లైన్లు. 3వ లైన్ ఎందుకు కాదు? నాకు అసలు రూపమే లేదు, అరూప. అది కాకుండా నేను ప్రకాశవంతమైనటువంటి జ్ఞానమును. సో మీరేం గుర్తు పెట్టుకోవాలంటే ప్రతి శ్లోకంలో 3వ లైన్ రాసి పెట్టుకోండి. ఎవరైనా రాసి గ్రూప్ లో పెట్టండి, నేను చాలా సంతోషపడతాను. నిజంగా ఆత్మతత్వం అర్థమవుతుంది. ప్రతి శ్లోకంలో 3వ లైన్ రాయండి. 2వ లైన్ గురించి నేను కిలోలు చెప్పుకున్నాం. 3వ లైన్ మాత్రం మంచిగా రాయండి. మన చివరి క్లాస్ లోపల 3వ లైన్స్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి. అరూపం, నాకు రూపం లేదు. ఎందుకు? భగవంతుడికి కూడా రూపం లేదు, చైతన్యానికి రూపం లేదు. తథా జ్యోతి ఆకారకత్వ, జ్యోతి లాంటి ఆకారం ఉన్నది అంటే ప్రకాశతత్వము. తదేకో వశిష్ఠ శివ కేవలోహం. ఇవన్నీ తీసేయగా మిగిలిపోయినటువంటి ఆ మంగళ స్వరూపుడను నేను. ఈ 2 శ్లోకాలు క్లియర్ గా అర్థమైనాయా అండి? అందరికీ ఏమన్నా డౌట్ ఉందా? అర్థమైంది సార్. నేను ఒకే ప్రదేశానికి పరిమితమై లేను అని చెప్పడానికి ఏం చెప్పానండి ఆయన? నేను ఈ ముందు లేను, వెనక లేను, పక్క లేను, ఆకాశం గురించి చెప్పాడు సార్. వెరీ గుడ్. ఆకాశం గురించి చెప్పాడు, కరెక్ట్. సో నేను ఆకాశం లాంటి పని అని చెప్పాడు. నేను పుట్టిగా లేను, పొడుగ్గా లేను, నల్లగా లేను, కర్రెగా లేను, తెల్లగా లేను. ఇవన్నీ చెప్పినప్పుడు ఏం చెప్పాడు? నాకు రూపమే లేదు, జ్యోతి గురించి చెప్పాడు. వెరీ గుడ్. నాకు రూపం లేదు, తర్వాత నేను ప్రకాశవంతుడని అని చెప్పాడు. అంటే ఎలా ఖండిస్తున్నాడో చూడండి. కాబట్టి నేను ఎవరిని? ఎవరైనా చెప్పండి. కాబట్టి ఇవన్నీ కాకుండా మరి నేను ఎవరిని? మిగిలినదేదో నేను అని. ఇవన్నీ మిగిలిపోయిన చైతన్యంలో నేను, మిగిలిపోయిన శివ. శివ అంటే మంగళ స్వరూపము. చెప్పండి, శివ అంటే ఏంటి? ఆనంద స్వరూపం, చైతన్య స్వరూపాన్ని నేను అని చెప్పాను. ఓకేనా? ఇప్పుడు తర్వాత శ్లోకాన్ని పరిచయం చేస్తాను. న శాస్త్ర న శాస్త్రం న శిష్యో న శిక్ష న చత్వం న చాహం న ఛాయం ప్రపంచ స్వరూపావబోధి వికల్పా సహిష్ణు తదేకో వశిష్ఠ శివ కేవలోహం. న శాస్త్ర న శాస్త్రం న శిష్యో న శిక్ష న చత్వం న చాహం న ఛాయం ప్రపంచ స్వరూపావబోధి వికల్పా సహిష్ణు తదేకో వశిష్ఠ శివ కేవలోహం. అద్భుతమైనటువంటిది ఇది. ఇది కొద్దిగా అర్థం కావాలంటే
కొద్దిగా టైం పడుతుంది. ఇప్పటి వరకు చెప్పుకున్న 6 శ్లోకాలని మంచిగా రివిజన్ చేసుకోండి. ఇది క్లుప్తంగా ఎప్పట్లాగానే ప్రతి క్లాస్ ఎండింగ్ లో తర్వాత చెప్పబోయే శ్లోకంది ఉపోద్ఘాతం చెప్తున్నాను. దీన్ని కూడా క్లుప్తంగా ఉపోద్ఘాతం చెప్తాను. ఏమంటున్నాడు? నేను గురువుని కాదు, నేను శిష్యుణ్ణి కాదు, నేను విద్యని కాదు, నేను ఎవరిని కాదు, నేను నువ్వు కాదు, నేను కాదు, నత్వం నచత్వం నచ అహం. నేను నువ్వు కాదు, నేను కాదు, ఈ రూపంలో ఉన్నటువంటి నువ్వు కాదు, నేను కాదు. నచ అయం ప్రపంచ, ఈ ప్రపంచం ఏదైతే ఉంది చూసావో ఇది కూడా కాదు. మరి నేను ఎవరిని? స్వరూప అవబోధి, స్వరూపాన్ని అర్థం చేసుకున్నటువంటి వికల్ప అసహిష్ణు, వికల్పములు అంటే భేదములు, తేడాలని అసహించుకునే, సహించని నేను. తేడాలు ఉండవు, ఇవన్నీ తేడాలు ఉండవు. ఈ తేడాలని అసహించుకున్న నేను, స్వరూపాన్ని నిజంగా అర్థం చేసుకున్నటువంటి నేను అనేటటువంటిది 3వ లైన్. తదేకోవశేష్ట శివ కేవలోహం, ఆ పైవన్నీ పోగా మిగిలిపోయినటువంటి మంగళ స్వరూపుడను నేను. మెల్లమెల్లగా ఆయన ఏంటంటే త్రిపుటి అంటారు. త్రిపుటి అంటే కర్త, కర్మ, క్రియ. దీన్ని త్రిపుటి అంటారు. ఏ పనికైనా 3 ఉంటాయి అన్నమాట, కర్త, కర్మ, క్రియ. అదే విధంగా జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత అని ఉంటాయి అన్నమాట. అదే విధంగా ధ్యానము, ధ్యేయము, ధ్యాత. ధ్యానం అంటే ఏంటి? చేసేటటువంటి ప్రొసీజర్. ధ్యాత అంటే ఏంటి? చేసేటటువంటి పర్సన్. ధ్యేయం అంటే ఏంటి? దేనికోసం అయితే చేస్తున్నాడో. అదే విధంగా జ్ఞానం అంటే ఏంటి? ఏదైతే నేను ఉపయోగించుకుంటున్నానో అది. జ్ఞేయం అంటే ఏదైతే పొందాలనుకుంటున్నానో అది. జ్ఞాత అంటే నేను. జ్ఞాత, జ్ఞేయం, జ్ఞానం, కర్త, కర్మ, క్రియ. ఈ 3 కూడా కలిసిపోతున్నాయి. ఈ 3 కూడా కలిసిపోవడానికి కారణం ఏంటి అంటే ఇంకా ఏది లేదు. మరి రెండవది లేనప్పుడు నేను ఎవరి దగ్గర నేర్చుకుంటాను? నేను సాధన కోసం నాకు అవసరమే గురువు అవసరం, నేర్చుకోవడానికి గురువు అవసరం. ఇవన్నీ తెలిసిన తర్వాత మీకు గురువు అవసరమా? ఉదాహరణకి మీకు నిర్వాణ దశకం మంచిగా అర్థమైపోయి మీరు ఆత్మస్వరూపులు అయ్యారనుకోండి, నేను తీసుకొని మీకు ఒక పారాయణం నేర్పిస్తా. పారాయణం అది ఏం చేయక్కర్లే, మీరు పారాయణం బట్టి కొట్టడం, గుంపుల్లో కూర్చొని పాడడం. వస్తారా అండి మీరు అట్లా చేస్తే? ఆత్మస్వరూపం అయ్యాక ఎలా వస్తాం సార్ అది తెలుసుకున్నాక? కరెక్ట్, దట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆత్మస్వరూపులము అని తెలుసుకున్న తర్వాత మనం మిగతావన్నీ వదిలేస్తాం ఇంకా. సో కాబట్టి ఏంటంటే సాధన వరకు ఉపయోగించుకోవడానికి ఇవన్నీ పనికొస్తాయి. మీకు కర్మయోగంలో ప్రతి ఒక్కటి కూడా అంటే మనం చేసేటటువంటి పారాయణము, నోములు, పూజలు, వ్రతాలు ఇవన్నీ తప్పు కాదు. నేను ఎందుకు వాటిని మాటికి తప్పుగా చెప్తూ ఉంటాను అంటే వాటిని హంగు కోసం, ఆర్భాటు కోసం చేసే వాళ్ళ గురించి మాత్రమే నేను చెప్తున్నది. కానీ అవి సత్యంగా మనస్ఫూర్తిగా చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, నిన్న మనకు విష్ణు సహస్రనామం గురించి ఏదో టాపిక్ వచ్చింది. టాపిక్ వచ్చినప్పుడు ఉషారాణి గారు వచ్చారా ఇవాళ? ఆవిడ ఉషారాణి గారు ఇవాళ జాయిన్ అవ్వలేదు ఆవిడ. ఓకే. సో అయితే ఆవిడ ఒక ప్రశ్న అడిగారు. ఏంటంటే నేను ప్రతిరోజు విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేస్తాను. నేను కరెక్ట్ అర్థం తెలుసుకొని చేస్తున్నారా? అన్ని శ్లోకాలకు అర్థం తెలుసుకొని చేస్తున్నారా? లేదు. అటువంటిప్పుడు లాభం ఏమిటి? దాని బదులు ఒకే శ్లోకాన్ని అర్థం తెలుసుకొని చదవండి. దానికి అప్పుడు బ్రూస్లీ ఎగ్జాంపుల్ కూడా నేను చెప్పాను. ఒకే శ్లోకాన్ని అర్థం తెలుసుకొని 100 సార్లు చేయండి, ఏం తప్పులేదు. దాంట్లో మమేకం అయిపోతారు. ఈ మాట ఎవరు చెప్పారు? శ్రీనివాస్ చెప్పాడా పైత్యం ఎక్కి? కాదు, వేదవ్యాసుడే చెప్పాడు. ఒక్క శ్లోకం చదివినా చాలు. మరి ఎవరు చెప్పారు? శ్రీరామ రామ రామేతి చెప్పారు. మరి పార్వతీదేవికి శంకరుడు పరమేశ్వరుడు చెప్పాడు. మరి శ్రీరామ రామ రామేతి చదివితే చాలు, 1000 సార్లు చదివినట్టు అయిపోతుంది అని చెప్పి లెక్క ఎలా వస్తుందో ఆ లెక్క కూడా చెప్పాడు. అంటే దానికి కారణం ఏంటి? కర్మకాండలు ఏవైతే మనం చేస్తామో దానిలో పవిత్రత మనకు ఇంపార్టెంట్. క్వాలిటీ అంటాం ఇంగ్లీష్ లోపల. క్వాలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. క్వాంటిటీ ఏం లాభం? నేను 10 సార్లు మెట్లెక్కి పడిపోతున్నాను, 10 సార్లు మెట్లెక్కుతున్నాను పడిపోతున్నాను. ఒకసారి చూసుకుంటే అక్కడ కింద నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్ళని తుడుచుకొని మెల్లగా ఎక్కుకుంటూ వెళ్ళిపోయి 1 నిమిషం పట్టింది నీళ్లు తుడుచుకోవడానికి. మా ఫ్రెండ్ ఒకసారి ఏం చేశారంటే, మేము ఇన్ఫోసిస్ లో పనిచేస్తున్న కొత్తల్లో నేను నాకు అదే ప్రాజెక్ట్ లీడర్గా కొత్త ప్రాజెక్ట్ అన్నమాట. సరే నేను మా టీం మెంబర్స్ కి ఇచ్చాను, వాళ్ళు పని చేస్తున్నారు. చేస్తుంటే 1 full డే అయింది. ఒక ప్రోగ్రామ్ ఫైనల్ అయిపోయింది కానీ అది సబ్మిషన్స్ చేస్తుంటే ఎర్రర్స్ వస్తున్నాయి.
నెక్స్ట్ డే నేను వచ్చి ఏమైంది అని అడిగాను. బాస్ చూడండి అన్ని చేశాను, ఎన్నిసార్లు సబ్మిట్ చేశాను చూడండి అన్నాడు. ఏమి సబ్మిట్ చేశావని. సేమ్ జాబ్ మళ్ళీ మళ్ళీ అదే సబ్మిట్ చేస్తున్నాడు. నేను అన్నాను సరే దా అని చెప్పి కూర్చోబెట్టాను. కూర్చోబెట్టి ఏముందో చూశాను. ఏదైతే మార్చాలో అది మార్చాను. మేబీ ఒక 30 సెకండ్స్ పట్టింది. ఇప్పుడు సబ్మిట్ చేయన్నాను. సబ్మిట్ చేశాడు. సబ్మిట్ చేయగానే స్ట్రైట్ గా వచ్చేసింది ఆన్సర్. ఒక చిన్న కరెక్షన్ చేసుకోవడం లేదు మనం. ఒక చిన్న కరెక్షన్ చేసుకోవడం లేదు మనం. హంగు, ఆరుపాటము, గొప్ప కోసము ఏం అవసరం లేదు తెలుసా. ఇవాళ మనల్ని ఇష్టపడ్డ వాళ్ళు రేపు అసహించుకుంటారు. రేపు అసహించుకున్న వాళ్ళు మళ్ళీ ఎల్లుండి ఫ్రెండ్స్ అవుతారు. ఎవరెవరో ఎక్కడెక్కడో ఇప్పుడు మా అపార్ట్మెంట్స్ లో ఉన్నారు. శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు, వాడి పేరెత్తితే నేను నరికేస్తా, కొట్టేస్తా, చంపేస్తా అన్నటువంటి వాడు ఇవాళ వాడితోటి ఫ్రెండ్ గా ఉన్నాడు. ఇవి మీరు చూసుండరా? ఇలాంటి ఎగ్జాంపుల్స్ చెప్పండి. మీ జీవితంలో చూసుండరా? వాళ్ళు శత్రువులు, ఇవాళ వాళ్ళు మిత్రులు అయిపోయిన వాళ్ళని చూసుండరా? ఇవాళ బాగా మిత్రులు, రేపు శత్రువులైన వాళ్ళని చూడలేదా? చూసారా లేదా చెప్పండి మీ జీవితంలో. సో కాబట్టి అంటే ఎవరు ఏమనుకుంటారు అనేటటువంటి దాని నుంచి ముందు పక్కకు వచ్చేసేయాలి మనం. ఎందుకంటే మన పరిణతికి ఇవన్నీ ఆటంకాలు. మన పరిణతికి చేయాల్సింది ఏంటంటే తప్పు పని 100 సార్లు చేస్తే కరెక్ట్ అయిపోదు. తప్పు పని 100 సార్లు అదే తప్పు చేస్తా వాడు తప్పు చదువుతూ ఉంటాడు వాడు. గురువు గారు మొన్న నేను మీతో షేర్ చేసుకున్న విషయం కూడా ఇదేనండి. ఇప్పుడు మీరు చెప్పారే విష్ణు సహస్రనామంలో ఒక్క సెంటెన్స్ అయినా అర్థం తెలుసుకొని మీరు 100 సార్లు చదవండి అని చెప్పారు కదా. మొన్న నా మనసులో మాట చెప్పింది కూడా ఇదేనండి. అంటే ఇంత వేదాలు, ఇంత జ్ఞానాలు తెలుసుకోవటం అనేది మాకు అసలు అసంభవం. అది మేము అంత తెలుసుకొని అయ్యో ఆ మాట ఒప్పుకోను. ఇవాటి క్లాస్ మీకు అర్థమైందా? అర్థమైందండి. మీకు అర్థమైపోయినట్టే. ఇక మిగతా చదవక్కర్లే. ఇవాళ ఒక్క క్లాస్ అర్థమైందంటే వినండి. ఇవాళ ఒక్క క్లాస్ అర్థమైందంటే ఇవాళ నేను ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు అంతంత పారాయణాలు చెయ్యక్కర్లేదు, అంత నైవేద్యాలు పెట్టక్కర్లేదు. అర్థం తెలుసుకొని కొంచెం చేయండి. నాకు నా మైండ్ లోకి వెళ్ళింది ఏంటంటే భగవద్గీతలో వేదవ్యాసుల వారు చేసిన ఆ తాత్పర్యం చేసుకొని మీరు ధర్మంగా నీతిగా ఉండండి. మీరు ఎలా ఉండాలో అంతా ఆయనే చూసుకుంటారు. మీరేమి చేయకండి. మీరు ధర్మంగా ఉండండి, నీతిగా ఉండండి, మీరు సంతోషంగా ఉండండి. ఆ 2-3 పదాలు నా జీవితంలో వచ్చిన బాధలకి నేను ఇవాళ ఎంతో సంతోషంతో, ఎంతో భయం లేకుండా ఈ రోజు నేను మీ ముందు మాట్లాడుతున్నాను అని అంటే ఒక భగవద్గీతేనండి. వ్యాసదేవులు వారు అందించిన ఆ చిన్న 4 మాటలు నా జీవితాన్ని మలుపు తిప్పినాయి అనమాట. ఈ రోజు ఇలా నిలబడగలిగాను, మీతోటి ఇలా మాట్లాడుతున్నాను అని అంటే అదొక్కటే ప్రేరణ అనమాట. నాతో ఎవరైనా మాట్లాడచ్చండి. నేను ఒకప్పుడు ఇలా మాట్లాడగలేను అనమాట. ఇలా ఇదిలో లేను నేను. అంటే ఆ జ్ఞానం అనేది, ఆ చిన్న జ్ఞానం అనేది అందులో వచ్చిందండి నాకు. ఈ రోజు మీరు చెప్పిన ఆ ఒక్క ముక్క చాలు ఇంకా అనిపించింది. వండర్ఫుల్ చాలా సంతోషం అండి. సో కాబట్టి మనము ఏం తెలుసుకున్నాము? ఏదైనా కూడా మనము భగవంతుడి కోసం చేసేటటువంటి సాధనలో సత్యానికి ఎంత దగ్గర ఉన్నాము అని చెప్పి తెలుసుకోవడం మనకు ముఖ్యం. ఆ సత్యానికి సంబంధించినటువంటి విషయం తెలియనప్పుడు తప్పులు ఎన్నిసార్లు చేస్తే లాభం ఏంటి? భగవంతుడి పైన యుద్ధం ప్రకటిస్తారు. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర. బట్టలు వేసేసుకొని హడావిడిగా కూర్చొని తబలాలు కొట్టేస్తూ మంచిగా కాఫీలు భోజనాలు చేసి ఉంటారు అన్నమాట. కొడుతూ ఉంటారు, తబలాలు కొడుతూ ఉంటారు. వీళ్ళు వాయించేస్తూ ఉంటారు. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర. మనకు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మధ్యలో వాళ్ళకి బోర్ కొట్టి స్పీడ్ గా చదువుతారు. ఏమిటిది? పిచ్చి వేషాలు, ఇవన్నీ పిచ్చి వేషాలు. పవిత్రత ఎక్కడిది? పవిత్రత ఏది? భగవంతుడితో కనెక్ట్ అయ్యే పవిత్రత ఏది? భగవంతుడికి కావలసినటువంటి బాహ్యాభ్యంతర శుచి ఎక్కడుంది లోపల? ఒకరిని చూసి ఒకడైతే ఇలా లేపుతూ ఉంటాడు. ఇలా విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు. సంగీతంలో వాడు చెప్తుంటాడు కదా, అలా ఆ టైప్ లో చేస్తూ ఉంటారు. ఈ పిచ్చి వేషాలన్నీ మానేసి ప్రశాంతంగా చెయ్యండి. మీరు అర్థం చేసుకుంటూ చెయ్యండి. ఇప్పుడు మనము విష్ణు సహస్రనామంలో ప్రతి వారము ఒక్కొక్క శ్లోకాన్ని అర్థం తెలుసుకుంటున్నాం.
ఆ ఒకే శ్లోకంని వారమంతా చేయండి. అప్పుడు మీకు అర్థం ఎందుకు కాదు? నేను మీకు చిన్నప్పుడు నేను చేసిన విషయం చెప్పాను, మీ అందరికీ గుర్తే ఉంటుంది. నేను జయ హనుమాన జ్ఞాన గుణ సాగర చదివేటప్పుడు ప్రతి లైన్ కి నాకు అందులో ఉన్న బొమ్మ నా కంటి ముందు ఇప్పటికి కూడా మెదులుతుంది. ఇప్పుడు మీతో జయ హనుమాన జ్ఞాన గుణ సాగర్ అనగానే నాకు గుర్తొచ్చేసింది హనుమంతుడు ఇట్లా నా గదని ఇట్లా కింద పెట్టి కూర్చోవడం. సో నేనేమంటున్నా, జయ కపీష అనగానే అయిపోయింది, జెండా నాకు గుర్తొచ్చేసింది. సో ఈ విధంగా నేనేమంటున్నానంటే ప్రతి దానికి మనము ఒకటి మన ముందు అది అర్థమైపోవాలి. అర్థమైపోయి దానికి సంబంధించినటువంటిది రావాలి. కహా భర్త సమతుమ ప్రియభాయి వచ్చేసి కౌలించుకున్నాడు రాముడు. సహస్రవదన తుమరో యశ గావై, నీ యశ అంటే నీ పేరు, నీ కీర్తిని అందరూ కూడా పాడుతున్నారు. అందరూ వచ్చేసి సహస్రవదన వేలాది మంది వచ్చి నీ వేలాది గొంతుకలు నీ గొప్పతనాన్ని అనగానే అప్పుడు అందరూ వచ్చి గొప్పతనాన్ని పాడుతున్నట్టుగా. సో ఇప్పుడు ఏమైపోతుందంటే అర్థం తెలుసుకుంటూ దాని అర్థం కూడా తెలియదు. హనుమాన్ చాలీసాని ఎంత దరిద్రంగా వాడతారో జనాలు నేను చెప్పలేను, తప్పులు వాడతారు. సో నేనేమంటానంటే ఒక శ్లోకం తెలుసుకోండి, ఆ ఒక శ్లోకంనే కరెక్ట్ గా చేయండి. అది ఏ శ్లోకం అన్నా కానీ, మీరు భగవద్గీత గాని, నారాయణీయం గాని, లలిత సహస్రనామం గాని, విష్ణు సహస్రనామం గాని, హనుమాన్ చాలీసా గాని, ఏదో ఒకటి తెలిసి భగవంతుడి రూపాన్ని అలా పెట్టుకుంటూ ఉంటే ధారణ అనేటటువంటి మొదటి మెట్టులోకి వెళ్తారు. తర్వాత ధ్యానంలోకి వెళ్తారు. ధ్యానం తర్వాత ఇక మిగిలేది సమాధి, అది సమయం పడుతుంది. కాబట్టి ఆ ధారణ ధ్యానంలోకి రావాలంటే ముందు మీరు పవిత్రులై ఉండాలి. ఆ పవిత్రులు కావాలి అంటే ముందు ఈ బంధములన్నీ కూడా వదిలేసుకోవాలి. ఈ రోజు మనం తెలుసుకున్నది అంతా కూడా ఏంటంటే ప్రతి చోట ఆత్మ వ్యాపించి ఉంటుంది. ఒకటి, నేను ఈ స్వరూపాన్ని అర్థం చేసుకున్నటువంటి వ్యక్తిని, స్వరూపాన్ని అర్థం చేసుకుని భేదములను నేను ఇష్టపడను. భేదములు అంటే ఏంది? నల్లగా తెల్లగా, ఎందుకంటే ఆత్మకు భేదాలు ఎక్కడ ఉంటాయి? మనందరిలో ఉన్నది ఒకటే ఆత్మ, ఒకటే చైతన్యం. నాలో ఎక్కువ మీలో తక్కువ ఉండదు, అందరిలో ఉన్నటువంటిది అదే శక్తి. నేను అందుకే నిన్న మన అలంకారాల క్లాస్ లోపల నేను కసురుకున్నది అందుకే. ఎందుకు? అందరికి అదే బుర్ర ఇచ్చాడు, అన్ని అవే ఇచ్చాడు. కొంతమంది వాడుతున్నారు, కొంతమంది వాడట్లేదు. జీవితాన్ని అలా బండగా ఏదో రకంగా కొనసాగించేద్దామనే ఆలోచననే కానీ ఇచ్చిన ఒక్క జన్మని పవిత్రంగా వాడుకుందాం. ఇక అయిపోయింది, ఏదో అయిపోయింది, ఇంకా మిగిలింది. ఎందుకంటే మధ్యలో ఒకవేళ ఏమన్నా బ్రేక్ వచ్చినా నో ప్రాబ్లం, వచ్చే జన్మలో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. కనీసం వచ్చే జన్మలో సాధన చేసేటటువంటి పరిస్థితిలో ఉంటాము. శ్రవణం మననం నిధిధ్యాసనం, శ్రవణం మననం నిధిధ్యాసనం. వినండి, తర్వాత వీలైనన్ని సార్లు మననం చేసుకోండి. వినండి, వీలైనన్ని సార్లు మననం చేసుకోండి. వినండి, వీలైనన్ని సార్లు మననం చేసుకోండి. అయిపోయింది, ఇక్కడ గుర్తుకుపోతుంది మీకు అది. ఇవాళ తెలుసుకున్న 3వ లైన్స్ ఒకసారి అన్ని చూసుకోండి. ఫస్ట్ 3వ లైన్ లో వివత్ వ్యాపకత్వ, అఖండైక రూప, ఆకాశంలాగా అఖండం, ఖండము, ముక్కలు ముక్కలు కానటువంటిది ఏదది? ఆత్మ. ముక్కలు ముక్కలు మనం ఇన్నాళ్ళు తెలుసుకున్నది ఏంది? పురాణాల లోపల, వీటి లోపల, వాటి లోపల, ఈ ప్రవచనకర్తలు, ఆ ప్రవచన ముక్కలు ముక్కలు అయిపోతుంది. అది ఇలా ఆత్మ ఇలా పైనుంచి ఇలా కిందికి చూస్తుంది. ఇదంతా మూర్ఖత్వం. వివత్ వ్యాపకత్వ, ఆకాశంలాగా వ్యాపించిపోయి అఖండైక రూపాన, అఖండం, ఖండములు కానటువంటి రూపం నాది అని. రెండో దాంట్లో ఏం తెలుసుకున్నాం? రూపం గురించి వచ్చింది. రూపం గురించి వస్తే మనం లేదయ్యా, రూపం గురించి ఏం మాట్లాడుతున్నాం? అరూపం తథా జ్యోతిరాకారకత్వ. రూపం లేదు, నాకు రూపం లేదు. ఆ రూపం లేనటువంటి ఆ చైతన్య వెలుతురు ఉన్నటువంటి స్వరూపాన్ని నేను అని చెప్పి తర్వాత శ్లోకంలో తెలుసుకున్నాం. చివరి శ్లోకంలో ఏం తెలుసుకున్నాము? నేను శిష్యుణ్ణి, గురువుని, శాస్త్రంని, ఇవన్నీ ఎందుకయ్యా? కాదు, నేను కాదు, నువ్వు కాదు, ఈ ప్రపంచమే లేదు, ఇదంతా కూడా అసత్యం. మరి ఎవరిని నేను? స్వరూపావబోధి వికల్పా సహిష్ణు. స్వరూపాన్ని అవబోధం చేసుకున్నటువంటి నేను, అర్థం చేసుకున్న నేను, వికల్పములను ఇష్టపడని నేను, భేదములను ఇష్టపడని నేను, ఇది ఎక్కువ, ఇది తక్కువ, ఇది చిన్నది, ఇది పెద్దది, ఈ ద్వంద్వములకు అతీతంగా కదిలినటువంటి నేను. చూసారా? ప్రతి దాంట్లో 3వ లైన్ రాయండి. ఎంతమంది రాస్తారో నేను చూస్తాను. ప్రతి దాంట్లో 3వ లైన్ రాయండి. అందరూ రాసి దాని అర్థం తెలుసుకోవడండి. అర్థం తెలుసుకోకపోతే వచ్చే క్లాస్ లో అడగండి. ఆత్మ సుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగా. జై శ్రీకృష్ణ. అనుకున్నట్టుగానే ఒక పావు గంట ఎక్కువైంది, ఏమనుకోవద్దు. ఇది ఎంత తొందరగా చేద్దాం అనుకున్నా కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది కాబట్టి కష్టము. ఇంక ఇప్పుడు మనకు మిగిలినవి 7, 8, 9, 10 శ్లోకాలు, అంటే సుమారుగా 5 క్లాసులు పడతాయి. 6వ క్లాసు 3వ లైన్స్ అన్ని ఒకసారి రిపీట్ చేయిస్తాను. ఓకే, అందరూ ఏం చేస్తారంటే అంత లోపల మొత్తం బట్టి కొట్టేయండి. ఇప్పుడు నాకు మొత్తం ఎప్పటి నుంచో వచ్చు,
సో అట్లా అందరూ బట్టి కొట్టేసేయండి. బట్టి కొట్టండి, చూసుకుంటుంది అది, ఏం పర్లేదు. బట్టి కొట్టండి, మాత్రం బట్టి కొట్టుకోండి. ఎందుకంటే అది గుర్తుంటే మీకు ఆ 3వ లైన్ పర్మనెంట్ గా జ్ఞాపకం వస్తూ ఉండాలి ప్రతిసారి. ఇప్పుడు ఇక్కడ మన చేతికి బొట్టు పెట్టుకోమని చెప్పాను నేను. ఇది పెట్టుకుంటే కుదురుతలేస్తారంటే చేతికి బొట్టు పెట్టుకోమని చెప్పాను. ఎందుకు? నిరంతరం అది చూసుకొని నేను ఆత్మస్వరూపుడని, ఈ బంధములను తగ్గించుకోవాలి, ఫ్రెండ్స్ తోని ఫోన్లు తగ్గించుకోవాలి, ఈ బండ పారాయణాలు తగ్గించుకోవాలి, మనస్ఫూర్తిగా పనులు చేయాలి, మనస్ఫూర్తి పారాయణం చేయాలి, మనస్ఫూర్తి పూజలు చేయాలి, మనస్ఫూర్తిగా ప్రతి పని చేయాలి, అబద్ధం ఆడకూడదు, చాడీలు చెప్పకూడదు, సమయాన్ని వృధా చేయకూడదు. ఇన్ని విషయాలు మనకు జ్ఞాపకం రావాలి. కాబట్టి అందరూ కూడా అలా ప్రయత్నం చేయండి. చేస్తే ఎంత ఆనందంగా ఉంటుందో నేను చెప్పలేను. అది ఇప్పుడు ఈ వీటన్నింటికి వ్యతిరేకమైనటువంటి, అంటే ఇవన్నీ మనకు చిన్న చిన్న ఆనందాలు అయితే అది చాలా పెద్ద ఆనందం. అనుభవపూర్వకంగా వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది అది. ఎందుకంటే ఇప్పుడు నాకు కూడా కొత్త లోపల వీళ్ళని వదిలేయాలి, వాళ్ళని వదిలేయాలి, నాకు విసుగు వచ్చేది. అరే వదిలేస్తే ఎట్లా, మంచిగా మాట్లాడుతున్నాం కదా కబుల్. కానీ వదిలేసిన తర్వాత నేను దాన్ని పాజిటివ్ గా వాడుకుంటూ ఎంత ఆనందంగా ఉండగలుగుతున్నానో చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది. మెల్లమెల్లగా అన్ని గ్రూపుల్లోంచి బయటకు వచ్చేసాను. మెల్లమెల్లగా అన్ని బంధాల్లోంచి బయటకు వచ్చేసాను. ఇప్పుడు ఆనందం మరో రకంగా ఉంటుంది. ఆ విధంగా ప్రయత్నం చేయండి. మీ బాధ్యత ఎంతో అంతవరకు మాత్రమే చెయ్యండి. చేసి ఇక బయటకు వచ్చేసేయండి. అప్పుడు దెన్ యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం, లేకపోతే రేపు భజగోవిందం. మీ అందరి ఫేవరెట్ భజగోవిందం. ఇవాళకి కావాల్సిందంతా రేపు ఉంది. సారీ. అండ్ మళ్ళీ ఇంతకు ముందు చెప్పింది ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, జాగ్రత్తగానండి. నిర్వాణ దశకం ఏదైతే ఉందో, నిర్వాణ దశకం ఇంకొక 5 నుంచి 6 వారాలలో అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఆత్మబోధ కంటిన్యూ చేస్తాం. నిర్వాణ దశకం లాగానే ఉంటుంది ఆత్మబోధ. ఆత్మబోధ ఏంటంటే మెల్లగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మనకు ఒక్కటి. అది కూడా శంకరాచార్య రాసినటువంటిదే. దాన్ని మళ్ళీ మనం అర్థం చేసుకుంటాం. ఉపదేశ సారంలో నేర్చుకున్నదే నిర్వాణ దశకంలో నేర్చుకుంటున్నాం. నిర్వాణ దశకంలో నేర్చుకుంటున్నదే మనం మళ్ళీ ఆత్మబోధలో ఇంకొక డిఫరెంట్ పద్ధతి లోపల తెలుసుకుంటాం. తర్వాత భజగోవిందము ఇంకొక 8 నుంచి 10 వారాలలో అయిపోతుంది, 2 నెలలు సుమారుగా. అది అయిపోగానే మనం అందులోపల ఆదిత్య హృదయము ప్రారంభించుకుంటాం. ఓకే, జస్ట్ మీకు అందరూ కూడా అదొకసారి గుర్తుంచుకోండి. జై శ్రీకృష్ణ. ఇప్పుడు ఇంకెవరికైనా ప్రశ్నలు ఉంటే తీసుకుంటాను, లేకపోతే తీసుకుందాం. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ మేడం, చెప్పండి. నేను రోజు అది దశలోకి వింటున్నాక అది బైహార్ట్ చేసుకోవడం నాకు కావడం లేదు. ఫస్ట్ డైలీ అది వినడం సేపు చాలా బాగా అనిపిస్తుంది సార్. షూర్ ఏం కాదు. పారాయణది కాదు. ఇది పారాయణం చేస్తే ఏం పుణ్యం రాదు, ఏమి రాదు. కాకపోతే ఏంటంటే కనీసం 3వ లైన్స్ ఒక దగ్గర, 3వ లైన్ ఉంది కదా, ప్రతి శ్లోకంలో 3వ లైన్ ఒక దగ్గర రాసి పెట్టుకోండి. ఓకేనా? రాసి పెట్టుకొని అర్థం గుర్తించడానికి ప్రయత్నం. ఎందుకంటే అన్నిట్లలో ఉన్నది 3వ లైనే మెయిన్. ఆ 3వ లైనే గుర్తుంచుకోవాలి. ఆ 3వ లైను మిగతావన్నీ మనకు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ద్వారా వచ్చేసింది. నువ్వు రూపం కాదు, నువ్వు నామం కాదు, నువ్వు ఉద్యోగం కాదు, నువ్వు బంధుత్వం కాదు, నువ్వు స్నేహం కాదు, నువ్వు శాస్త్రం కాదు, నువ్వు లోకం కాదు, నువ్వు వేదం కాదు, నువ్వు యజ్ఞం కాదు, నువ్వు ధారణ కాదు, నువ్వు ధ్యానం కాదు, నువ్వు ఇంద్రియాలు కాదు, నువ్వు శరీరం కాదు, నువ్వు మనస్సు కాదు. అవే ఉంటాయి. 3వ లైన్ ఎందుకు అనేటటువంటి కారణం చెప్తుంది. 4వ లైన్లో కామన్, అన్ని శ్లోకాలలో 4వ లైన్ కామన్. తదేక అవశిష్ట శివ కేవల అహం. కాబట్టి 3వ లైన్ ఒక్కటి చాలా బాగా గుర్తుంచుకోండి. అందుకే మీరు బహుశా ప్రవచనాలని వీలైనన్ని సార్లు వినండి, మీకు అర్థమవుతుంది. అన్నిట్లలో నేను 3వ లైన్ ని ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రతి శ్లోకం లోపల కూడా ఒక పద్ధతి ప్రకారం వెళ్తున్నాం మనము. సో అది. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్. థ్యాంక్ యూ సార్. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ మేడం. నమస్తే మేడం. అదే సార్, నిర్వాణ దశకం నెట్ లో కొడితే వస్తుంది సార్? నిర్వాణ PDF పెట్టారు, లేకపోతే రాధిక పెడతారా మీరు ఒకసారి? పెడతాను సార్. రాధిక పెడుతుందమ్మా, మీకు పెడుతుంది, గ్రూప్ లో పెడుతుంది, తీసుకోండి, గ్రూప్ లో తీసుకోండి. థ్యాంక్ యూ నెక్స్ట్. షూర్. ఇంకా సార్ అసహిష్ణు అంటే ఏంటి సార్? వికల్పం అసహిష్ణు. వికల్ప అసహిష్ణు. అసహనం అంటే నేను యాక్సెప్ట్ చెయ్యను. సహనము అసహనము. అసహనం ఉన్నది నాకు. దేనిపైన అసహనము? ఈ భేదభావాలంటే నేను అసహించుకుంటాను. అసహనం నాకు. అవంటే కూడా నాకు విరక్తి. అవన్నీ అంటే నాకు కోపము. అవన్నీ అంటే నేను సహించేటటువంటి పద్ధతి లేదు ఇక్కడ నాకు. సో అసహిష్ణు. వికల్పాలు అంటే భేదాలు, తేడాలు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని నేను సహించను. భరించలేనిది, సహించలేనటువంటి, సహించే స్వభావము లేదు నా దగ్గర. అంటే ఈ భేదాలను నేను సహించను.
అని చెప్పేసి చెప్తాను. ఎందుకు? నేను అరూపం, రూపము లేనటువంటి వాడిని, ఈ భేదాలను సహించను. భేద జ్ఞానము, ద్వంద్వ భావన, అది నువ్వు ఇది నేను, ఇవన్నీ కూడా నేను అసహిష్ణు, భరించలేనటువంటిది, సహించలేనటువంటి స్వభావం కలిగినటువంటిది. ఓకేనా? అంటే వికల్పాలను సహించలేనటువంటి స్వరూపం నాది. వికల్పాలను, భేదాలను యాక్సెప్ట్ చేసేటటువంటి పర్సన్ ని నేను కాదు. నేను చైతన్య స్వరూపాన్ని. ఒకటే ఏకత్వానికి విలువనిస్తాను, భేదాలకు నేను విలువ ఇవ్వను. అందువల్ల నేను ఇవన్నీ కాదు. గురువుని, శిష్యుని, నేను కాదు, నేను నువ్వు కాదు, అసలు ఈ ప్రపంచం కూడా కాదు. ఎందుకోసము అంటే ఈ రూపాన్ని నేను అసహించుకునే, భేదాలని, రూపం లేదు, భేదాలు లేవు అని చెప్పి చెప్పడం అన్నమాట. జై శ్రీకృష్ణ. వచ్చేవారు ఇంకా డీటెయిల్ గా తెలుసుకుందాం. అది ఆ శ్లోకం ఇవాళ ఇంట్రడ్యూస్ చేశాను అంతే, అందుకే పదవిచ్ఛేదం చెప్పలేదు. జై శ్రీకృష్ణ. వచ్చే వారం మంచిగా తెలుసుకుందాం, ఇంకా బాగా డీటెయిల్ గా కొన్ని ఉదాహరణలతో తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ. ఇంకేం ప్రశ్నలు లేకపోతే రేపు మీ అందరి ఫేవరేటు భజ గోవిందము, వైరాగ్య సాధన ఎలా చేయాలి అనేది ఉంది. ఇంకేం ప్రశ్నలు లేకపోతే క్లోజ్ చేద్దామా? అయిపోయినట్టేనా? ఓకే సార్. జై శ్రీకృష్ణ. అందరూ కూడా ఆలోచన ద్వారా మాత్రమే భగవంతుని చేరుకోవాలి. ప్రతిరోజు తెలుసుకుంటున్న విషయమే ఇది. నిర్వాణ దశకం ఈ రోజు అత్యంత సులభంగా, వీలైనంత సులభంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాము. 3వ లైన్ అందరూ కూడా గుర్తుంచుకొని తీరవలసిందే అని చెప్పాము. హంగు, ఆర్భాటాలు, గుర్తింపు, గొప్ప, డాంబికము, ఇవన్నీ కూడా మనకు జీవితంలో ఎక్కడికి తీసుకెళ్ళవు. అయిపోయింది. చూస్తూ 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 వయసు అయిపోయింది. మనస్సు పూర్తిగా మన అందుబాటులో లేదు, శరీరం అందుబాటులో లేదు. నువ్వు ఎంత గొప్పవాడివైతే ఏంటి, మట్టిలో కలిసిపోవలసిందే. ఆ సత్యాన్ని గుర్తుంచుకుని అశాశ్వతమైనటువంటివన్నిటిని ఇక్కడే వదిలేసి శాశ్వతమైనటువంటి పరమాత్మ తత్వాన్ని, శాశ్వతమైనటువంటి ఆత్మతత్వాన్ని గుర్తించి దాని కొరకై సాధన చేయాలి. అంటే వినాలి, మననం చేసుకోవాలి, వినాలి, మననం చేసుకోవాలి. వేరే మార్గం ఉందా? ఏమీ లేదు. ఒకే బండ పనిని 30 సార్లు చేసే బదులు ఆ బండ పనిలో ఉన్న తప్పేంటో చూసి దాన్ని క్లీన్ చేసుకుంటే చాలు. ఆ క్లీన్ చేసే పద్ధతే జ్ఞాన మార్గము. ఈ సత్యాన్ని అందరూ గుర్తించాలని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగిస్తున్నాను. రేపు రాత్రి 9 గంటలకు పునర్దర్శనం మీ అందరి ఫేవరెట్ భజ గోవిందంలో మరిన్ని గొప్ప కథలు, గొప్ప ఉదాహరణలు తెలుసుకుని వీలైనంత వైరాగ్యం తెప్పించడానికి ప్రయత్నం చేస్తాను. జై శ్రీకృష్ణ. సారీ, వైరాగ్యం సార్ ఇప్పటికే బాగా వచ్చింది సార్, ఇక మీరు ఏం వైరాగ్యం తెప్పిస్తారు సార్, కూడా మాట్లాడలేము. జై శ్రీకృష్ణ. ఓకేనా? జై శ్రీకృష్ణ సార్.